12 మంది శిష్యులలో అన్ని శిష్యుల పేర్లు ఏదో అలా అర్థాలు చిగురించే పేర్లే తప్ప ఉన్నతమైన అర్థాన్ని ఇచ్చే పేర్లేమీ లేవు. కానీ చిత్రం ఏంటో చెప్పమంటారా? ఈ 12 మంది శిష్యులలో ఉన్నతమైన అర్థాన్ని ఇచ్చే పేరు ఎవరి పేరు అయ్యానంటే ఇస్కరియోతు యూదా పేరే. యూదా అంటే అర్థం ఏంటో తెలుసా? యూదా అంటే అర్థం ఏంటో తెలుసా? పేతురు అనే పదం కంటే గొప్ప పదం ఇది. అంద్రయ అనే పదం కంటే కోటి రెట్లు గొప్ప పదం ఇది. యోహాన్ అనే పదం కంటే గొప్ప పేరు ఇది. యాకోబు అనే పదం కంటే 1,00,000 రెట్లు గొప్ప పేరు ఇది. అసలు యూదా అనే పేరుకి అర్థం ఏంటో ఆదికాండము 29వ అధ్యాయాన్ని మీరందరూ ఒకసారి, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 39వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను. మొట్టమొదటిసారిగా మనకు యూదా అనే ఆ పేరు అక్కడే కనిపించింది. ఎక్కడ? ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. ఏం అనుకోని పేరు పెట్టిందట? యెహోవాను స్తుతించదనని అనుకోనట యూదా అనే పేరు పెట్టింది. ఇప్పుడు యూదా అనే పదానికి అసలు ఉచ్చారణ ఎలా ఉంటుందో తెలుసా? యుహ్దా అని వస్తుంది. యు అనేది యెహోవాకి సూచన, దా అనగా స్తుతించటం అని అర్థం. యు దా అంటే అర్థమైందంటే యెహోవాని స్తుతించుట. ఏమిటి యెహోవాని స్తుతించుట అనే ఈ పదం, ఈ అర్థం రాయి అనే పదం కంటే గొప్ప పదమేనా కాదా? అవునా కదా? అంటే పేతురు గారి కంటే గొప్ప పదం. యాకోబు అనగా మోసగాడు అనే అర్థం కంటే గొప్ప అర్థమేనా కాదా? గొప్ప అర్థం ఇది, నో డౌట్ దానిలో. ఇక అంద్రయ అనే పదం కంటే గొప్ప పదమేనా కదా యెహోవాని స్తుతించడం అనేది? చాలా గొప్ప పదం. అంటే యూదా అంటే అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించుట అని అర్థం. యెహోవాని స్తుతించుడి అని అర్థం. లేకపోతే యూదా అనగా యెహోవాకి స్తుతి కలుగునుగాక, యెహోవా దేవునికి స్తోత్రము కలుగునుగాక అని అర్థం యూదా అంటే. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే బాగా వినండి, ఇంతమంది శిష్యులలో ఏ శిష్యుడి పేరు కూడా ఇంత గొప్ప అర్థాన్ని ఇచ్చే పేరు లేదే. అలాంటిది యూదా అనే ఈ వ్యక్తికే దేవుడు ఎందుకు ఈ పేరు పెట్టాడు? అంటే యూదా అప్పగిస్తాడని దేవుడికి తెలుసా తెలియదా? చెప్పండి. తెలుసా తెలీదా? చెప్పాలి. యూదా అప్పగిస్తాడు ప్రభువుని 30 వెండి నాణేల కక్కుర్తి పడతాడని ముందుగానే ప్రవచనం కూడా ఉంది, తెలుసు. మరి తెలిసి కూడా ఇంత మంచి పేరుని ఎందుకు పెట్టాడు దేవుడు ఆ వ్యక్తికి? అటగించవచ్చు కదా. బాగా వినండి, బైబిల్ జాగ్రత్తగా వినండి. యూదా అనే పేరు పెట్టేటప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఆ వ్యక్తికి వాడికి ఆ పేరు పెట్టమాకు, వాడు చాలా దౌర్భాగ్యుడు, వాడు నా కొడుకుని అప్పగిస్తాడు, వాడు అంత మంచి పేరు వాడికి ఎందుకు పెడుతున్నావు, పెట్టకు అని అడ్డగించలేదు దేవుడు. కానీ ఎందుకు అడ్డగించలేదు? అలా ఎలా అడ్డగిస్తాడండి మీరు పూర్వకం ఉంచండి అనుకుంటారు. లేదు, ఖచ్చితంగా దేవుడు అడ్డగిస్తాడు తెలుసా. ఖచ్చితంగా దేవుడు అడ్డగించిన రోజులు ఉన్నాయి తెలుసా మనకి. లూకాసు వార్త 2వ అధ్యాయం తీయండి. పేరు సరిగ్గా పెట్టకపోతే దేవుడు ఎలా అడ్డగిస్తాడో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 59వ వచనం. ఆ తల్లి ఎలిజబెత్ గర్భవతి అయి, మరియమ్మ చుట్టం ఎలిజబెత్ లేవి గోత్రికురాలు జకరియా గారి భార్య, గర్భవతి అయ్యి కుమారుని గణితి. ఎవరిని? ఆ వ్యక్తి ఎవరు? బాప్తీసు ఇచ్చే యోహాను గారు, యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దోడు. కణిద్ది. చదవండి ఒకసారి 59వ వచనం చదవండి. 56 నుంచి చదవండి. 56 నుంచి చదివితే మీకు బాగుంటుంది. 56 నుంచి. లూకాసు వార్త 2వ అధ్యాయం కాదు, క్షమించండి, 1వ అధ్యాయము 56వ వచనం. లూకాసు వార్త ప్రారంభ అధ్యాయము 56వ వచనం నుంచి చదవండి. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ 57వ వచనం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని గనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగు వారిని బంధువులని విని ఆమెతో కూడా సంతోషించిరి. ఎలిజబెత్ అంటుంది, అమ్మ నా గర్భం వచ్చిందని చెప్పింది. అమ్మో ఇన్నాళ్ళ గర్భం వచ్చిందా?
ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా, నువ్వు గొడ్రాలిగా మారిపోయావు అని అనుకున్నాం, కానీ ఇన్నాళ్ళకు నువ్వు గర్భవతి అయ్యావా అని చాలా మంది సంతోషిస్తున్నారట. ఎలిజబెత్ వస్తుంది, గర్భాన్ని చూడంగానే ఏమమ్మా విశేషమా అని అడుగుతున్నారు ఎలిజబెత్ని. అవునమ్మా, నా గర్భం దేవుడు అనుగ్రహించాడని చెప్తుంది. ఆ మాట విన్న వాళ్ళ హృదయాలు పులకరిస్తున్నాయి. చెప్పడానికి ఆమె ఎంతో సంతోషపడుతుంది, చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఏం జరిగిందో చదవండి 59. 8వ దినమున వారు ఆ శిశువు పుట్టేశాడు. పుట్టక ఆ శిశువు పుట్టేశాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఎలిజబెత్కి యోహాను గారు పుట్టారు. శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువుకి సున్నతి చేయించారు. ఎందుకంటే యూదా మతాచార ప్రకారం 8వ దినాన్ని ఏం చేయించాలి వాళ్ళకి? సున్నతి. కాబట్టి సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా, ఏ పేరు పెట్టబోతున్నారట? ఏ పేరట? ఎలిజబెత్ కొడుకు పుట్టాడు. ఈ కొడుక్కి ఎలిజబెత్ అనుకుంటుంది వీళ్ళ నాన్న పేరు జకర్యా కదా, ఈయనకు కూడా ఏం పేరు పెడదాం? జకర్యా అనే పేరు. ఎందుకంటేనండి యూదుల్లో ఒక ఆచారం ఉంది. యూదుల్లో ఉన్న ఆచారం ఏంటంటే మన తాతల పేరు పెట్టుకుంటాం. అవునా? రామారావు గారు ఉంటారు. రామారావు గారు మనవడి పేరు ఏంటి? మరలా ఆయన పేరు కూడా రామారావు. ఇలా ఏంటంటే తాతల పేర్లు పెట్టుకునే సంస్కృతి మన భారతీయ ద్రావిడ ఆర్య సంస్కృతి. కానీ యూదులు ఎలాంటి వాళ్ళు అంటే సొంత తండ్రి పేరే పెట్టేసుకుంటారు కొడుక్కి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు వారికి చాలా మంది తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళలో ఒక తమ్ముడు పేరేంటి? ఏసేపు అనే తమ్ముడు ఉంటాడు, తెలుసా? యూదా, యాకోబు, ఏసేపు అను వారి తమ్ముళ్ళు గారా అని అడుగుతారు. అంటే యేసుప్రభు తమ్ముడు పేరేంటి? ఏసేపు. మరి యేసుప్రభు నాన్న పేరేంటి? ఏసేపు. అంటే తండ్రి పేరు ఎవరికి పెట్టుకునేది ఉంది? కొడుకులకు పెట్టుకునే సంస్కృతి యూదా జాతిలో ఉంది. ఇలా ఒకరిగా చాలా మంది ఉన్నారు, సొంత తండ్రి పేరు కొడుకులుగా పెట్టుకున్న సంస్కృతి చాలా వరకు యూదుల్లో ఉంది. అలాగనే యోహాను గారికి కూడా సొంత తండ్రి అయిన జకర్యా అనే పేరుని కొడుకు పెడదామని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? ఎలిజబెత్, జకర్యా, వీళ్ళిద్దరు అనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. తల్లి ఏమంటుంది? అలాగున వద్దు. తల్లి అంటుంది అలాగొద్దు, మీరు అలా పెట్టకండి, జకర్యా అనే పేరు పెట్టకండి, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. అంటే ఒక పేరు, సరైన పేరు ఆ వ్యక్తికి పెట్టబడకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ తల్లి ద్వారానో తండ్రి ద్వారానో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పేరు పెట్టకుండా ఆపేస్తున్నాడు. ఏమిటి? జకర్యా పేరు మంచిదేనా కదా? మంచిదే, మంచి ప్రవక్త పేరే కదా, అవునా కదా? జకర్యా అంటే అర్థం ఏంటంటే జక్ అర్యా అంటే అర్థం ఏంటంటే దేవుడు మనని జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థం. మంచి పేరేనా కదా ఇది? చాలా మంచిది, వెరీ గుడ్, మంచి నేమే కదా, గుడ్ నేమ్ కదా, మరి పెట్టొచ్చు కదా. కానీ దేవుడు పెట్టనీలా. నువ్వు ఆ పేరు పెట్టొద్దు తల్లి, అతనికి యోహాన్ అని పేరు పెట్టాను. యోహాన్, యోహనాన్ అంటే అర్థం ఏంటంటే దేవుడు దయాళుడు అని అర్థం. ఆ పేరు పెట్టు, నువ్వు ఈ పేరు పెట్టొద్దని చెప్తున్నాడు. అనగా సరైన నామకరణం ఒక బిడ్డకి చేస్తున్నప్పుడు ఒకవేళ చెయ్యకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? మధ్యలో ఎంటర్ అయిపోయి ఆ పేరును వద్దని చెప్పేసి మరొక పేరును అక్కడ పరిచయం చేస్తున్నాడు. ఇది మీకు అర్థమైతే యూదా లాంటోడు పుట్టాడు వాళ్ళ అమ్మకి, అంతే కదా? యోహాను పుట్టినట్టే యూదా కూడా ఎవరికి పుట్టాడు? వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న కలిపి పుట్టాడు. అలా పుడుతున్నప్పుడు వాళ్ళు 8వ దినాన సున్నతి చేశారు. వీళ్ళకి మళ్ళీ సున్నతి చేసి అతనికి కూడా యూదా అని పేరు పెడుతున్నప్పుడు దేవుడు ఎందుకు యూదా అనే పేరు పెట్టొద్దు, అది గొప్ప పేరు కదా అని ఎందుకు అడ్డగించలేదు? ఇక్కడ అడ్డగించాడా లేదా? యోహాను గారి దగ్గర అడ్డగించాడు కదా, జకర్యా అని పేరు పెట్టొద్దని తల్లి ద్వారా. మరి అక్కడ ఆ బిడ్డకు కూడా యూదా అనే పేరు పెడుతున్నప్పుడు ఎందుకు పెడుతున్నావు తల్లి నువ్వు ఆ పేరు? వాడు చాలా అమ్మేస్తున్నాడు సొంత ప్రభువుని, ఆ పేరు చాలా గొప్ప పేరు, యెహోవాని స్తుతించడం అని అర్థం ఆ పేరుకి. వీడు స్తుతించట్లేదు, అమ్మేస్తున్నాడు వీడు, ఆ పేరుడికి పెట్టమాకు, వీడి పేరుకు తగ్గ బతుకు కాదోడిది అని ఎందుకు దేవుడు యూదా విషయంలో అడ్డగించలేదు? అది నా ప్రశ్న. దేవుడు ఎందుకు అడ్డగించలేదంటే ఏదో ఒక కారణం ఆయనకు అడ్డుపడిందండి. అడ్డగించకుండా ఏదో ఒక మహత్తరమైన జ్ఞానం ఆయన ఆలోచనలో చిగురించింది అడ్డగించకపోవటానికి. అది ఎందుకు ఆ పేరే అతనికి పెట్టాలో నేను ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా. నేను ఇస్కరియోతు యూదాకి ఎందుకు ఇస్కరియోతు యూదా అనే పేరు పెట్టాలో మీరు జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఏమండి? ఇస్కరియోతు యూదా అనగానే 6 అడుగుల మనిషిని, 5.5 లీటర్ల రక్తాన్ని, 206 ఎముకల్ని, 32 పళ్ళతో కూడిన శరీరం అనుకోమాకండి మీరు. ఇస్కరియోతు యూదా వెనుక ఒక వ్యవస్థ దాగి ఉంది. అతను వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. బాగా వినండి, జాగ్రత్తగా వింటేనే మీకు పాఠం అర్థం అవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. ప్రియమైన దేవుని వల్లరా
బైబిల్లో ఉన్న ప్రతి పదానికి ఒక అర్థం ఉందని ప్రారంభంలోనే చెప్పాను. ఆదాము అంటే అర్థం ఏంటండి? ఆదాము అంటే భూమి నుంచి తీయబడినవాడు, మట్టి నుంచి సృజింపబడినవాడు, నేల నుంచి తయారు చేయబడినవాడు అని అర్థం ఆదం అనగా. హవ్వ అంటే అర్థం ఏంటి? ఆదామే చెప్పేస్తాడు హవ్వ అంటే అర్థం ఏంటి. ఎక్కడైనా కూతుళ్ళకి పేరు పెట్టే భాగ్యం వచ్చింది, కానీ ఆదాంకి భార్యకే పేరు పెట్టే భాగ్యం వచ్చింది. ఏమని చెప్పాడు అక్కడ? ఆదికాండాన్ని ఒకసారి తీయండి. ఆదికాండాన్ని ఒకసారి తీస్తే ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టను. ఈయనకు తప్ప ఎవరికి లేదేమో ఆ ఘనత మరి. అవును కదా, భార్యలకు పేరు పెట్టే ఘనత ఎవరికి ఉంది చెప్పండి? కూతుళ్ళకి పేరు పెట్టుకుంటారు, మనవాళ్ళకి పేరు పెట్టుకుంటారు, మనవరాళ్ళకి పెట్టుకుంటారు. కానీ ఆదాంకి ఎంత భాగ్యం అంటే ఏ పేరు పెట్టాలో కూడా ఈయన సెలక్షనే. భార్యకి అంత అధికారం ఇచ్చాడు, పేరు మీద కూడా అధికారం ఇచ్చాడు. ఆదాముకి దేవుడు ఆదాం అనే పేరు ఆదాం పెట్టుకున్నాడు, దేవుడు పెట్టాడు ఆదాంకి. ఆదాంకి పేరు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. కానీ హవ్వకి పేరు ఎవరు పెట్టాడు? ఆదాం పెట్టాడు. అంత ఘనత ఇచ్చాడు ఆదాంకి. దేవుడు పెట్టలా, చేసిన ఆయన పెట్టలా. ఇది అంటారు కదా, పేరేమో ఈయన పెట్టుకున్నాడు, కానీ చేసింది ఎవరు? దేవుడు. నేను చేశాను కదా ఇంత కష్టపడి, నేనే పేరు పెట్టగలను దేవుడు అనుకోలా. ఆదామును అంత ప్రేమించాడు, చేసి ప్రొడక్ట్ని ఆదాంకి ఇచ్చేసాడు. నాయన దట్ ఈస్ యువర్ విష్, నీ ఇష్టం, నువ్వేం పేరు పెట్టుకుంటావు పెట్టు. ఇప్పుడు ఆదాంకి అర్థమైంది, ఏమన్నా నాకు ఎందుకు ఇచ్చాడు? అనేక మంది మా ద్వారా సంతానాన్ని ఇవ్వాలనే కదా, ప్రతి వాడికి ఏమే కదా తల్లి అని ఏం పేరు పెట్టాడు చూడండి 20వ వచనంలో. ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వ అంటే అర్థమైందంటే, హవ్వ అంటే జీవము గల ప్రతివానికి ఎవరు? తల్లి అని అర్థం. ఇలా ప్రతి దానికి ఒక పేరు ఉందండి మీకు బైబిల్లో. ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది. యెషయా గారు తెలుసు కదా, యెషయా అంటే అర్థం ఏంటి? యెషయా గ్రంథం చదువుతుంది. యెషయా అంటే అర్థం ఏంటి? యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే రక్షిస్తాడు. షయా అంటే అర్థం ఏంటి? యెహోవానే రక్షిస్తాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? కాబట్టి మీరు బైబిల్ లోతుల్లోకి వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు కొన్నిసార్లు, అర్థం కాకపోతే. అంత బాగుంటుంది బైబిల్, కానీ అర్థమైతే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి యెషయా గారు పుట్టిన సమయానికి యూదయ రాజ్యం చెరలోకి వెళ్ళిందా? రాజ్యంగా బాగానే ఉందా? బాగానే ఉంది, చెరలోకి వెళ్ళ. బైబిల్లో చెరలో ఉన్న ప్రవక్తలు ఉన్నారు, చెర తర్వాత ఉన్న ప్రవక్తలు ఉన్నారు. బబులోని చెర తర్వాత, బబులోని చెరకు ముందున్న ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు జకరియా గారు ఉంటారు. జకరియా గారు కానీ హగ్గయి గారు కానీ వీళ్ళిద్దరు ఎవరు? చెర తర్వాత ప్రవక్తలు. మీకు బైబిల్ అర్థం కావాలంటే డివిజన్ బాగా చేసుకోండి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా మనకి యూదులకి బబులోని చెరకు పూర్వం, బబులోని చెర తర్వాత అనొచ్చు. బబులోని చెరకు పూర్వం ఉన్న ప్రవక్తలు యెషయా గారు ఒకళ్ళు, మీకా గారు ఒకళ్ళు, హోషేయ గారు ఒకళ్ళు, హబక్కూక్ గారు ఒకళ్ళు, ఆమోస్ గారు ఒకళ్ళు, ఓబద్యా గారు ఒకళ్ళు, యోనా గారు ఒకళ్ళు, నెహమ్యా గారు తర్వాత వస్తారు. ఇలా ఏంటంటే చెరకు ముందున్న ప్రవక్తలు ఈయన ఒకడు. ఎవరు? యెషయా. ఏమంటే యెషయా గారు పుట్టే సమయానికి బానిసత్వంలో ఏమైనా ఉందా యోదయ? బాగానండి, గాంధీ గారు ఉన్నారండి. మీకు బైబిల్ బాగా అర్థం కాదో చెప్తాను బాగానండి. గాంధీ గారు పుట్టే సమయానికి భారతదేశం స్వతంత్ర దేశమా, బ్రిటిష్ వాళ్ళ కింద ఉందా? ఎవరి కింద ఉంది? బ్రిటిష్ వాళ్ళ కింద ఉంది. వెరీ గుడ్. యెషయా గారు పుట్టే సమయానికి యూదా రాజ్యం లేకపోతే యూదా దేశం బబులోను బానిసత్వంలో ఉందా, స్వతంత్ర రాజ్యంగా ఉందా? స్వతంత్ర రాజ్యంగానే ఉంది. స్వతంత్ర రాజ్యంలో ఎవరు పుట్టారు? యెషయా పుట్టాడు. అంటే యెషయా పుట్టే సమయానికి పెత్తనం, ఎవరి పెత్తనం లేదు యోదయ మీద. యోదా రాజు ఉండేవాడు, చక్కగా పరిపాలించేవాడు దేశాన్ని ఉజ్జియా గారి కాలాల్లో. అప్పుడు యెషయా గారు పుట్టంగానే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పే యెషయా అంటే అర్థం ఏంటి? యెహోవాయే రక్షిస్తాడు. యూదులకి ఏం అర్థం కావట్లా. దేవుడు అన్నాడు అతనికి యెషయా అనే పేరు పెట్టమంటానికి దేవుడు ప్రోత్సహించాడు తల్లిదండ్రుల్ని. యెషయా అంటే అర్థం ఏంటంటే దేవుడే రక్షిస్తాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆల్రెడీ మేము రక్షణలోనే ఉన్నాం కదా, మేము ఎవరైనా బానిసత్వంలో ఉన్నామా? మేము ఎవరి బానిసత్వంలో లేం కదా, ప్రస్తుతానికి బాగానే ఉన్నాం కదా, మరలా రక్షించేదేటినా? ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ఎక్కడ లేం కదా, మేము బాగానే ఉన్నాం కదా రక్షణలోనే, మరలా ఇంకా రక్షిస్తాడనే పేరు ఎందుకు ఇతనికి పెట్టడం అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ చిత్రం ఏంటంటే పేరుకు తగ్గ బ్రతుకు యెషయాది. ఇంతకీ యెహోవాయే రక్షిస్తాడనే పేరు యెషయా అనే వ్యక్తికి ఎందుకు పెట్టబడిందో తెలుసా? ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే
యెషయా గారి కాలంలో యూదులు స్వతంత్ర రాజ్యంగా బాగానే ఉన్నారు, ఇట్స్ వెరీ గుడ్. కానీ యెషయా గారి తర్వాత మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే వచ్చి దండుకున్నారో, యూదుల్ని బబులోనీయులు వచ్చి అలా దండుకున్నారు. ఆ దండుకున్న తర్వాత దేవుడు మిమ్మల్ని మరలా రక్షిస్తాడు అనే భవిష్యత్తు చెప్పటానికే తనకి యెషయా అనే పేరు పెట్టారు. అర్థమవుతుందా? బైబిల్ దీర్ఘంగా ఆలోచించండి. పైన మట్టి బుర్రలతో ఆలోచిస్తే బైబిల్ అర్థం కాదు. 5-6 అడుగులు కాదు, 1000 అడుగులు ముందుకెళ్ళి ఆలోచించాలి మీ బైబిల్ని ఆలోచించేటప్పుడు. ఇతనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, యెషయా గారు పుట్టే సమయానికి రాజ్యం బాగానే ఉంది, కానీ త్వరలో దాన్ని బబులోనీయులు దోచుకొని చెరలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ చెర నుంచి యెహోవాయే మిమ్మల్ని రక్షిస్తాడు అని ఈ భవిష్యత్తు తెలియజేయటానికి ఇతనికి ఏం పేరు పెట్టారు? యెహోవాయే రక్షిస్తాడు అనే పేరు ఇతనికి పెట్టారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, పేరుకి చరిత్రకి చాలా సంబంధం ఉండిద్ది. ఇప్పుడు యూదా అనే పేరు మీకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్తున్నా, మీకు జాగ్రత్తగానండి. ఇకపోతే మనకు ప్రవక్త కనబడతాడు, దానియేలు అన్నాడు కదా. దానియేలు అంటే అర్థం ఏంటి? దానియేలు అంటే అర్థం ఏంటి? డానియేల్. దానియేల్ అంటే అర్థం ఏంటంటే, డాన్ అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం. అర్థమేంటి? డాన్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే న్యాయాధిపతి, జడ్జ్, న్యాయం తీర్చేవాడు అని అర్థం. ఏల్ అనగా దేవుడు అని అర్థం. అర్థమవుతుందా? డాన్ అంటే అర్థం ఏంటి చెప్పాలి? న్యాయాధిపతి. ఏల్ అంటే దేవుడే న్యాయాధిపతి. అదేంటి ఈ పేరు ఈయనకెందుకు పెట్టారంటే దీనికి కూడా కారణం ఉంది. బబులోనీయులు ఎన్నేళ్ళు బానిసత్వంలో పెట్టారు యూదుల్ని? 70 ఏళ్ళు పెట్టారు. ఉపకరణాలన్నీ తీసుకెళ్లిపోయాడు నెబుకద్నెజరు. మందిరంలో ఉన్న ఉపకరణాలు, మందిరంలో ఉన్న మందసాన్ని తీసుకెళ్లిపోయాడు, మందిరాన్ని కాల్చేశాడు, ప్రాకారాన్ని కాల్చేశాడు. మరి వీళ్ళకి న్యాయం తీర్చేది ఎవరు? యూదులకి. మంచోళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు, చెడ్డోళ్ళను కూడా ఎత్తుకెళ్ళిపోయాడు. మరి మాకు న్యాయం ఎలా ప్రభు? యూదులు చెడ్డోళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయాడు అంటే నెబుకద్నెజరు. దానియేలు ఉన్నా, నేను చాలా మంచోని, షడ్రక్ ఉన్నాడు, మేషక్ ఉన్నాడు, అబద్నిగ్గో ఉన్నాడు, యెహెజ్కేలు ఉన్నాడు, మేమందరం ఎవరో మంచోళ్ళ చెడ్డోళ్ళ? మరి మమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు కదా, మరి మాకు న్యాయం ఎవరు తీరుస్తాడు? అందుకని డానియేల్, యెహోవాయే న్యాయము తీర్చేవాడు అని అర్థం. ఆయన తీరుస్తాడు, మీరు కంగారు పడబాకండి అని అర్థం. సమూయేల్ పేరు సమూయేల్. సమూయేల్ అంటే అర్థం ఏంటి? సమూ అంటే అర్థం ఏంటంటే విన్నాడు. యెషయా 1:1-2 తెలుసు కదా. యెహోవా అంటాడు, ఏమంటాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, మిమ్మల్ని పిల్లల్ని చేసి పెద్దవారిగా చేసి మీరు ఏం చేశారు? హెబ్రీలో ఆలోచిస్తే సిము జమాయిం వహనే జెరెస్కి యాహి డిబ్బర్ అని ఉంటుంది. సిము జమాయిం అంటే అర్థం ఏంటంటే, సమాయిం అంటే ఆకాశం, సిము అంటే వింటాం. ఆకాశమా విను, సిము సమాయిం అంటాడు. అంటే సిము అంటే అర్థం ఏంటంటే విను అని అర్థం. సిముయేల్ విను, విన్నాడు అని అర్థం. ఏల్ అనగా దేవుడు. అనగా దేవుడు ఏం చేశాడు? అన్న ప్రార్థించింది కదా ఏలి దగ్గరికి పోయి, ఏమని ప్రార్థించింది దేవుడికి? ప్రభువా, అందరూ గుడ్రాలు అంటున్నారు, నా అక్క ఉంది పెనిన్న, బాగానే పిల్లలకు పుట్టారు, నాకు మాత్రం పిల్లలు లేరు అన్నాడు. అప్పుడు ఆ ప్రార్థనని దేవుడు ఏం చేశాడు? అందుకని విన్నాడు అనగా సిముయేల్ అనగా దేవుడు విన్నాడు నా ప్రార్థన, బిడ్డనిచ్చాడు. సిముయేల్ విన్నాడు దేవుడు అని అర్థం పెట్టేసింది. వాటి అర్థాలు, పదాలు వాటి అర్థాలు మీకు బాగా తెలియాలి. బైబిల్ అర్థమైంది. అసలు బైబిల్లో ఉన్న కొన్ని వేల పదాలకి కరెక్ట్గా ఆ పదాలే ఉండాలి. ఒక్క పదం అటు తిరిగినా, ఒక్క పదం ఇటు తిరిగినా చరిత్ర మారిపోతుంది మీకు బైబిల్లో. అంత క్రిటికల్ పొజిషన్లో ఉంటుంది బైబిల్ అన్నది. అందుకని దేవుడు అంటాడు, ప్రకటన గ్రంథం చివరిలో ఏమంటాడు? దీనికి ఒక్కటి కలపకూడదు, ఒక్కటి కలిపిన మొత్తం సర్వనాశనం అయిపోద్ది. బ్లాస్టింగ్ టైప్ అనమాట. బైబిల్ ఎలాంటిది అంటే ఒక పెద్ద బిల్డింగ్, ఇది ఒక్క రాయి బయటికి తీసిన బిల్డింగ్ కూడిపోతుంది. అంత మేజర్ కన్స్ట్రక్షన్ దేవుడు చేశాడు ఈ బైబిల్లో. జాగ్రత్తగానండి. ఇలా మీకు నోవహు అంటే అర్థం ఏంటి? నెమ్మది అంటే ఏంటి? ఆదాన్ దగ్గర శాపం వచ్చింది. ఏంటి ఆ శాపం? మీరందరూ భూమి సారం కోల్పోయింది ఆదాన్ దగ్గర. అయితే నోవహు దగ్గర నుంచి కాస్తంత సారాన్ని ఇవ్వచ్చు, నెమ్మదిస్తుంది. ఏమంటే మీకు ప్రతి దానికి ఉంటుందండి. మెతూషల అంటే అర్థం ఏంటి? మెతూషల తెలుసు కదా. మెతూషలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి బైబిల్లో? ఎక్కువ అంటే అర్థం ఏంటి? మెతూషల అంటే అర్థం ఏంటి? ఇషల్ అంటే అర్థం ఏంటి తెలుసా? అటు తర్వాత జరుగును. మెతూషల అంటే అర్థం ఏంటి? అటు తర్వాత ఏం జరిగిద్ది అది మాత్రం మనకు చెప్పడు దేవుడు.
వెయిట్ చేయాలి. మెతుషల పుట్టాడు, తల్లిదండ్రులు ప్రభు ఏం పేరు పెట్టు, మెతుషల్ అని పెట్టు. మెతుషల్ అంటే అర్థం ఏంటి? అర్థం ఉషల్ అంటే తర్వాత జరుగుతుందని అర్థం. ప్రభు తర్వాత ఏం జరుగుతుంది నేను చెప్పను, వెయిట్ చేయని చెప్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? మెతుషల మరణించిన తర్వాత నోవహు జలప్రలయం జరిగింది. అంటే మెతుషల చనిపోయిన తర్వాత జరుగుతుంది, ఏం జరుగుతుంది? జలప్రలయం జరుగుతుంది అని ముందుగానే జలప్రలయం గురించిన సూచన మెతుషల కాలంలోనే దేవుడు ఇచ్చేశాడు. నీ తర్వాత జరుగుతుంది నాయన ప్రళయం అని. మోషే అంటే అర్థం ఏంటి? మోషే నీటి నుంచి ఉద్భవించిన వాడు అని అర్థం. ఇది ఎందుకు పెట్టారు మోషే అనే పేరు చెప్పండి? మీకు ఇప్పటికి అర్థమైపోయింది అలా ఎందుకు పెట్టారు ఈ పేరు. చిన్నప్పుడు అందరు చంపటానికి ఫరో ఆజ్ఞ జారీ చేస్తే మోషే గారిని ఏం చేస్తారు? పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఎక్కడ వదులుతారు? నైలు నదిలో వదులుతారు. అంటే ఆ నైలు నదిలో ఉన్న బిడ్డను ఎవరు తీసుకుంటారు? అందరికీ సత్రాల్లో దొరుకుతారు, హాస్పిటల్లో దొరుకుతారు, నాకు మాత్రం బిడ్డలు ఎక్కడ దొరికారు? నీటిలో దొరికాడని చెప్పి మోషే అంటే నీటి నుంచి వచ్చినవాడు అని పేరు పెట్టింది మోషేకి. ఇవన్నీ మీకు అర్థం కావాలి. బైబిల్లో పదాలు, వాటి అర్థాలు, వాటి వెనుక చరిత్రలు, వాటిని పెట్టడానికి గల కారణాలు మీకు అర్థమైతే ఇస్కరియోతు యోధా పేరు మీకు ఇవన్నీ దిగాలంటే ముందు ఇక్కడి నుంచి రావాలి. మీకు ఈ లింకులు ఓపెన్ చేస్తే కానీ ఆ డొంక కదిలిద్ది మీకు అక్కడ. జాగ్రత్తగానండి. పేరుకున్న మరొక విశిష్టత చెప్తాను బాగానండి. పేరుకున్న మరొక విశిష్టత చెప్తాను బాగానండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయానికి వచ్చాను ఏమండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను యెషయా అంటే అర్థం ఏంటి? యెహోవాయే ఎలా రక్షిస్తాడనేది ఇంకో క్వశ్చన్. అవును కదా? రక్షిస్తాడన్నది ఓకే, ఇట్స్ గుడ్ ప్రభు, బాగుంది, పేరు బాగా పెట్టావు. ఎలా రక్షిస్తాడు? ఆ విషయాన్ని వాళ్ళ కొడుకు ద్వారా తెలియజేస్తాడు దేవుడు. మీకు ఒకసారి యెషయా గ్రంథము 7వ అధ్యాయం ప్రారంభోచనం చదవండి. ప్రారంభోచనం. యూదా రాజైన ఉజ్జియా మనవడును యతాము కుమారుడైన అహాజు దినములలో. ఎవరి దినాలలో? 6వ అధ్యాయం ఎవరి దినాల్లో జరిగింది? 6వ అధ్యాయం ప్రారంభోచనం చదవండి. 6 ప్రారంభం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. 7వ అధ్యాయం ప్రారంభం ఇతని మనవడి సంవత్సరం. అంటే 6వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్య అంటే గట్టిగా ఉజ్జియా మొదలుకొని మనవడికి 16 ఏళ్ళు గ్యాప్ ఉందండి. ఎన్ని ఏళ్ళు గ్యాప్ ఉంది? ఉజ్జియా గారికి మనోడికి ఎవరికి? అహాజుకి మధ్య 16 ఏళ్ళు గ్యాప్ ఉంది. అంటే 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య ఎన్ని ఏళ్ళు గ్యాప్ ఉంది? మనకు చదవంగానే పక్కనే కదండి కంటిన్యూషన్ అనుకుంటున్నాం మనం. కొన్ని 10 దశాబ్దపు పైగా కాలం ఉంది అక్కడ తేడా. ఆ దినాలలో 7వ అధ్యాయ దినాలలో ఏం జరిగిందో చదవండి. ఏమంటే ఇప్పుడు మీకు ఇది నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే 7వ అధ్యాయం గురించి పేరుకున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో దేవుడు ఎందుకు పెడతాడో చెప్పడానికి చెప్తున్నా. దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహను యుద్ధము చేయవలని యెరూషలేము మీదకి వచ్చాడు. ఎవరెవరు వచ్చారు చెప్పండి. కన్ఫ్యూజ్ పడకుండా ఎవరి మీదకి ఎవరు యుద్ధం చేయడానికి వచ్చారో చెప్పండి. ఫస్ట్ సిరియా రాజు ఇంకా ఇశ్రాయేలు రాజు ఎవరి మీదకి వచ్చారట? యెరూషలేము మీదకి. అంటే 3 ప్రాంతాలు కనపడుతున్నాయండి మీకు. బాగా వినండి. మీకు 7వ అధ్యాయం చదివితే అర్థం కాదు, నేను చెప్పిన తర్వాత చదవండి బాగా అర్థమైంది. 3 ప్రాంతాలు. ఏవే ప్రాంతాలు కనపడుతున్నాయి? సిరియా, ఇశ్రాయేలు, యెరూషలేము. మ్యాప్ ఓపెన్ చేయండి, చివరికి వచ్చేసేయండి. కాసేపు మ్యాప్స్ ఉంటాయా? వెరీ గుడ్. మ్యాప్లో చివరి మ్యాప్ మీరు ఒకసారి ఓపెన్ చేస్తే, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, విషయం అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. క్రొత్త నిబంధన కాల పాలస్తీనా ఉంటుంది చూడండి. క్రొత్త నిబంధన కాల పాలస్తీనా ఉందా? కనపడింది అన్నవాళ్ళు మీ హస్తాలను పైకెత్తండి. ఎవరు కనపడలేదు? ఎవరు ఎత్తట్లా నాకు. చివరిలో ఉన్న వాళ్ళకి మ్యాప్ పాయింట్ కనపడిందంటే నేను కాన్సన్ట్రేట్తో చెప్తా. కనపడిందా తల్లి? చివరిలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా మ్యాప్ పాయింట్ మాకు కనిపించింది అన్నవాళ్ళు. నాకు ఎలాంటి రిప్లై లేదు మీ నుంచి. సరే, చూసిన వాళ్ళు ముందుకెళ్దాం. మీకు ఇక్కడ కింద ఇదూమయ కనపడుతుందా? స్టార్టింగ్లో ఇదూమయ కనపడుతుందా? కొత్త నిబంధన కాల పాలస్తీనాలో బాక్స్ ఉంది. ఆ బాక్స్కి లెఫ్ట్ సైడ్ వైపు ఇదూమయ అనేది కింద స్పష్టంగా కనపడుతుంది. దాని పైన ఏం కనపడుతుంది మీకు? ఇదూమయ పైన యూదయ. ఓకేనా? ఇప్పుడు
యెరూషలేం ఉండేది ఈ యూదయలోనే. ఎక్కడ ఉంటుంది యెరూషలేం? బెంగళూరు ఎక్కడ ఉంటుంది? ఏ రాష్ట్రంలో ఉంటుంది బెంగళూరు? ఆంధ్రానా, తమిళనాడు, కర్ణాటక. అలానే ఈ యెరూషలేం అనేది రాజధాని బెంగళూరుకి. మళ్ళీ దేనికి? యూదయ దేశానికి. కర్ణాటక రాష్ట్రం మొత్తానికి బెంగళూరు ఎలాగైతే రాజధానో, యూదయ దేశం మొత్తానికి యెరూషలేం రాజధాని. వెరీ గుడ్. ఇప్పుడు ఈ యూదయ దాటి అలా మీరు పైకి వెళ్ళిపోతే సమరయ కనిపించింది చూడండి, కొంచెం పెద్దది. సమరయ కనబడుతుంది? సమరయ కనబడుతుందా లేదా? వెరీ గుడ్. ఈ సమరయ అనే ఇస్రాయేలు దేశానికి రాజధాని. ఇస్రాయేల్ దేశానికి రాజధాని అంటే సమరయ. వెరీ గుడ్. ఇక మీరు ఇక్కడల్లా ఉండొద్దు, పైకి వెళ్ళిపోతే మీకు ఎటు అవుతుంది? కుడి చేతి వైపు పైకి వెళ్ళిపోండి. కుడి చేతి వైపు పైకి వెళ్ళిపోతే దమస్కు కనపడుతుందా? పైన ఫుల్గా అటువైపు మీరు వెళ్ళిపోండి, పూర్తిగా వెళ్ళిపోయి ఖాళీ ప్రాంతంలో చివర దమస్కు అని ఉంది, చూసారు? దమస్కు అనే దేనికి రాజధాని? సిరియాకు రాజధాని. బాగా అర్థం. మీకు 7వ అధ్యాయం అర్థం కావాలంటే ఇది మీకు అర్థం కావాలి. యెషయా 7 ఇది అర్థం కాకపోతే మీకు అర్థం కాదు. ఇప్పుడు సిరియా ఎక్కడుంది? ఆ దమస్కు ఉంది కదా, హెర్మోను పర్వతం, సిరియా ఇదంతా. ఈ సిరియాను ఈ సమరయ ఈ రెండు దేని మీద యుద్ధానికి వచ్చినాయట? దేని మీదకి వచ్చినట్టు ఇందాక 7వ అధ్యాయంలో చదివారు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజు దేని మీద యుద్ధానికి వచ్చారు? యెరూషలేం మీదకి యుద్ధానికి. ఇప్పుడు ఏం జరిగిందో చదవండి పక్కన. 2వ వచనం చదవండి. అప్పుడు యెషయా గారు ఎంట్రన్స్ అవుతుంది. అప్పుడు చదవండి 2వ వచనం. అప్పుడు సిరియనులు, 2వ వచనం చదువుతున్నా, 7వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు ఎఫ్రాయిములు తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలువబడనగా యూదులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్టు వారి హృదయములను, వారి జనుల హృదయములను కదిలెను. బాగా వినండి. మనసిక్కడ పెట్టండి, జాగ్రత్తగా వినండి. ఓకేనా? విన్న కొద్దిమంది అయినా జాగ్రత్తగా వినండి. 7వ అధ్యాయం అర్థమవుతుంది. సిరియా వాళ్ళట ఎవరిని తోడు పెట్టుకున్నారట? ఎవరిని తోడు పెట్టుకున్నారు? ఎఫ్రాయిమీలు అంటే ఇశ్రాయేలు అన్న ఒకటే. వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీద యుద్ధానికి వస్తున్నారట? యెరూషలేం. ఇక్కడ బాగా వినండి, దాని వెనక ఏం జరిగిందో చెప్తా. అష్షూరు సామ్రాజ్యం తెలుసు కదా మీకు? అష్షూరు తెలుసు. అష్షూరుని ప్రపంచాన్ని జయించమని వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? అష్షూరుకి ఎవరిచ్చారు? యెషయా 10. యెషయా మీరు చదివితే ఇదే యెషయా గ్రంథము. ఎందుకంటే మీకు అర్థం కావాలి. 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. 7:20 చదవండి. ఆ దినమున యెహోవా నది అద్దరు నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేతను, అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డములు కూడా గీచివేయును. ఒక మంగళ కత్తిని తెప్పిస్తానంటున్నాడు. ఆ మంగళ కత్తట గడ్డాలు మీసాలు మొత్తం గీకేసిద్దట. దేనికి సూచన ఇది? మంగళ కత్తి అంటే ఎవరట? అక్కడే చెప్పాడు. మంగళ కత్తి అనగా అష్షూరు రాజు. ఇప్పుడు అష్షూరు రాజు ఏం చేస్తాడంటే మీ గడ్డాలని మీసాలని గీకేస్తాడని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని కొల్లబెట్టుకొని పోతాడని అర్థం. అంటే ఇంతకు అష్షూరు రాజుని దండయాత్ర చెయ్యమని పంపిస్తుంది ఎవరు? దేవుడే. అంతే కదండి. అధికారం దేవుడు ఇవ్వకుండా ఎవరికైనా వచ్చిద్దా? దేవుడికి ఉండకుండా పిచ్చుక కూడా కింద రాలదంటాడు ప్రభు. అలాంటిది రాజ్యాలు రాలిపోతున్నాయి అంటే వాళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? పరమందున్న దేవుడు అష్షూరుకి అధికారం ఇచ్చాడు. వెరీ గుడ్. అయితే ఇశ్రాయేలు రాజ్యం, యూదయ రాజ్యం, 2 రాజ్యాలు ఉన్నాయి. అంటే బైబిల్ గురించి చెప్పడం చాలా కష్టం అండి. ఖురాన్ గురించి వీటి గురించి అంటే ఈజీగా చెప్పేయచ్చు. మేము బైబిల్ గురించి చెప్పాలంటే మీకు ప్రతిదానికి చరిత్రలోకి వెళ్ళిపోవాలి. అదే ఇక్కడ వచ్చే సమస్య. జాగ్రత్తగా. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం, యూదయ రాజ్యం, మొత్తం ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? యూదయ రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, 2 రాజ్యాలు ఉన్నాయి. యూదయ రాజ్యం కొద్ది గొప్ప మంచిది, అంతేనా? హిజ్కియా గారు, యోషియా గారు, ఇంకా చాలా మంది, ఆసా గారు, చాలా మంది మంచి మంచి రాజులు పరిపాలించారు కాబట్టి ఇది కాస్త మంచిగా బతికింది రాజ్యం. అయితే ఇశ్రాయేల్ రాజ్యం ఉంది. ఇశ్రాయేల్ రాజ్యం ఒక్క రాజు కూడా మంచోడు, అందరూ దుర్మార్గులే. అహబు వాడొక దుర్మార్గుడు, తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళొక అందరూ దుర్మార్గులే ఇశ్రాయేల్ రాజుల్లో. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరుకి అప్పచెప్పేస్తానికి సిద్ధపడ్డాడు. మీకు చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఇది కూడా అర్థం కాకపోతే జీవితంలో బైబిల్ అర్థం కాదు. అది కూడా చెప్తున్నా. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు చెడ్డోళ్ళు అయిపోయారు, ఇశ్రాయేలీలు అందరూ పాడైపోయారు. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల్ని అష్షూరు రాజు చేతికి అప్పగించేశాడు.
భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతికి ఎలాగైతే అప్పగించబడిందో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో, అష్షూర్ అనేటువంటి రాజ్యపు హయాంలో ఇశ్రాయేలీయులు అప్పగించబడటానికి దేవుడు సిద్ధపడ్డాడు. అష్షూరీయులకి వస్తున్నారనే విషయం ఎవరికి తెలిసింది? ఇశ్రాయేలీయులకి తెలిసింది. అష్షూరీయులు వస్తున్నారంట, మనల్ని తీసుకెళ్ళిపోతారు, మరి మనం ఏం చేయాలని ఒక ఆలోచన చేసుకున్నారు. సిరియా రాజు నాడు వాడికి భయం పట్టుకుంది, ఒరే నీ దాకా వచ్చాడంటే వాడు నా దాకా కూడా వస్తాడు, ఇప్పుడు నువ్వు టార్గెట్ అష్షూర్ రాజు నేను పట్టుకుపోతాడు, రేపో మాపు నన్ను కూడా పట్టుకుపోతాడు, మన ఇద్దరం ఏం చేద్దామని ఇద్దరు కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మరి అష్షూర్ రాజు వస్తున్నారట, మనం ఏం చేద్దాం అని ఇద్దరు అనుకున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు అనుకున్నారు, ఎవరు? సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు అనుకున్నారు, సరేరా అబ్బాయి అష్షూర్ రాజు ఎలాగో మన మీద వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే మన వంతుగా మనం కూడా తిరగబడదాం ఎవరి మీద. కానీ మన ఇద్దరు బలాలు సరిపో. సిరియా, ఇందాక సిరియా ఎక్కడో చదివారు, మ్యాప్ పాయింట్లో పైన ఉంటుంది, సమరయ ఇటువైపు. వీళ్ళిద్దరు అనుకున్నారు మన ఇద్దరు బలాలు అయితే సరిపో, అయితే మనోడు కింద ఒకడు ఉన్నాడు, ఆడి పేరేంటి? యెరూషలేం. ఆడు రాజు ఉన్నాడు కదా, ఆడి పేరేంటి? అహాజు. వాడి హెల్ప్ కూడా కోరదాం, ముగ్గురం కలిసి ఫైట్ చేద్దాం. ఏమంటే ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని కొడితే బలంగా దెబ్బలు తగులుతాయి, ముగ్గురు కలిసి కొడితే బలంగా తగులుతాయా? అంతే కదా, ఇద్దరు కలిసి కొట్టడం కంటే ముగ్గురు కలిసి కొట్టారనుకోండి ఎలా తగిలితే దెబ్బ బలంగా తగిలి. కాబట్టి అష్షూర్కి మన ఇద్దరం కొడితే సరిపోదు, నువ్వు సిరియా నేను ఇశ్రాయేల్, మన ఇద్దరం కొడితే సరిపోదు, మనోడు ఉన్నాడు కదా యెరూషలేం, వాడు కూడా మనతో చేతులు కలిపితే ముగ్గురం కలిసి ఫైట్ చేద్దాం అని వీళ్ళ ముగ్గురు అనుకున్నారు. అనుకొని అహాజుకి లెటర్ పంపించారు, నాయన మేమిద్దరం అంగీకరిస్తున్నాం, మేమిద్దరం ఫైట్ చేయడానికి సిద్ధం, మా సైనికులు మా గుర్రాలను రెడీగా ఉన్నాయి, నువ్వు కూడా మాతో చేయగలుపు, నీ గుర్రాలు నీ సైనికులు కూడా మాతో కలుపు, ముగ్గురం కలిసి ఫైట్ చేసి వాడిని ఎలాగైనా ఎలాగొట్టేద్దాం అష్షూర్ని అని చెప్పాడు. అయితే అహాజ్ ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలా? ఒరే అసలు నిన్ను అప్పగెత్తందే ఎవరు? అష్షూర్కి దేవుడే కదా, నువ్వు చెడ్డోడు అయిపోయావు ఇశ్రాయేలు, నువ్వు చెడ్డోడు అయిపోయావు కాబట్టి దేవుడు నిన్ను అష్షూర్కి అప్పచెప్తున్నాడు, కాబట్టి నేను నీతో చేతులు కలిపితే ఎలా? కలపకూడదు, నేను రానని చెప్పాడు యుద్ధానికి. కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? తెలిసిపోవాలి మీకు కదా. ఎవరి కోపం వచ్చింది? ఇశ్రాయేల్ రాజు కోపం. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే, అరే ఆడు ఎలాగో మనకు లోబడేటట్లు లేడు కాబట్టి ఆడిని కాదు ముందు ఈయన్ని కొడదాం పదరా అని ప్రిపేర్ అయ్యారు వీళ్ళు. అష్షూర్ గానే తక్కన పెడదాం, ముందు వీడిని కొడదాం, వీడిని కొట్టి వీడి సైనికుల్ని మన వైపు తిప్పుకొని వీడిని నోరు మూయించి మన ముగ్గురం కలిసి అప్పుడు యుద్ధం చేద్దాం, వాడి చుట్టూ మనం పట్టుకుందాం పదా అని చెప్పి వీళ్ళిద్దరు బయలుదేరారు. దేనికి? యుద్ధం చేయటం. అది స్టార్టింగే 7వ అధ్యాయం ప్రారంభం. ఇప్పుడు చదవండి మీరు, 7వ అధ్యాయం ప్రారంభం వచ్చిన ఇప్పుడు చదివితే మీకు క్లారిటీగా అర్థమైంది అక్కడ ఏం జరుగుతుందని. యోతాము కుమారుడు అహాజ్. ఈ అహాజ్ ఎవరు? ఎంతకి అహాజ్ ఎవరు? ఏ రాజు? యెరూషలేం రాజు, యూదయ రాజు. అహాజు మీదకి సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలని యెరూషలేం మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకు చెప్పాను ఎందుకు వచ్చారు. వీడిని మన బానిసగా చేసుకొని ముగ్గురం కలిసి ఫైట్ చేద్దాం, ఎందుకంటే వీడు ఒప్పుకోవట్లేదు కాబట్టి వీడిని 2 దెబ్బలు కొట్టి మనతో కలుపుకొని ఫైట్ చేద్దామని వచ్చారు. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో భయం పట్టుకుంది. ఎవరికి భయం పట్టుకుంది? అది వారి వల్ల కాకపోయింది. నెక్స్ట్ అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములను తోడు చేసుకున్నారు. అంటే ఇంకా అందరు కలుస్తున్నారు. ఇంకా ఎఫ్రాయిములు అంటే ఇశ్రాయేలు ఒకటే, ఇంకొంచెం ఎక్కువ మంది తీసుకొని మళ్ళీ ఫైట్ చేయడానికి సిద్ధపడ్డారు అని దావీదు వంశస్థులు తెలిసింది. దావీదు వంశస్థులు అంటే ఎవరు? మీకు అర్థమైపోవాలండి, మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. ఎందుకంటేనండి క్రైస్తవులకు దేవుడిచ్చిన ఘనత ఏంటంటే అందరి దగ్గర బైబిల్ ఉంది. అవునా కదా? అంటే ముస్లిమ్స్ అందరి దగ్గర ఖురాన్ ఉండిద్దా? అందరి దగ్గర ఉండదు. అది హిందూ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుందా? కానీ ప్రతి క్రైస్తవుడి ఇంట్లో 1-5 కంటే ఎక్కువ ఉంటాయా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్ని బైబిళ్ళు ఉంటాయి. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇంట్లో సీరియళ్ళతో కాలక్షేపం చేసేస్తున్నారు. అదేదో పొద్దునే వంటలు వండుకోవటం, మధ్యాహ్నం భోజనం తయారు చేసుకోవడం, రాత్రి మళ్ళీ డిన్నర్ తయారు చేసుకోవడం, ఇవి సరిపోతున్నాయి. బైబిల్ చదవరా? బైబిల్లో ప్రతి ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రేపు తీర్పు దినాన మనకు కూడా రేపు దేవుడు తీర్పు అడుగుతాడు. అవంటే వాళ్ళందరి దగ్గర లేవు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు ఆయన. బాగా ఆలోచించండి. దావీదు వంశస్థులు అంటే ఎవరు? యూదులు. దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్టు యూదుల హృదయాలన్నీ కరిగిపోయిన, అమ్మో వాళ్ళిద్దరు వచ్చేస్తున్నారట బాబు. ఎవరిద్దరు? సిరియావాడు, ఇశ్రాయేలు ఇద్దరు మన మీదకి వచ్చేస్తున్న భయపడి గజ వణుకుతున్నారు. వీళ్ళు ఎవరు?
యూదులు భయపడుతున్నారు. ఇప్పుడు దేవుడు యెషయాని పంపిస్తున్నాడు. అయినా యెషయా, వాళ్ళిద్దరు భయపడి వణుకుతున్నారు, వాడికి భయపడొద్దని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో చదవండి. ఇదంతా మీకు ఎంత ఎందుకు చెప్తానంటే, ఒక్క పేరుకి ఎలాంటి అర్థం ఉంటుందో మీకు అర్థం కావటానికి చెప్తున్నా ఇంత చరిత్ర. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగున సెలవిచ్చును. యెషయాని పిలిచాడు. ఎందుకంటేనండి దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు, రాజులతో మాట్లాడతాడా? ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ రాజులకు ఇవ్వడు. ప్రవక్తని పిలుస్తాడు, ఇది వెళ్ళి చెప్పమంటాడు. ఇది ప్రవక్త వినంగానే ఎవరికి వెళ్ళి చెప్పాలి? రాజుకి వెళ్ళి చెప్పాలి. అలా యెషయాకు ప్రత్యక్షమే చెప్పాడు. చదవండి. అహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ వరకు పోయి, అతను తెలియదు. యెషయా ఏమంటున్నాడు? యెషయా, నువ్వు ఒక్కడి వెళ్ళమంటావు, కొడుకును కూడా పెట్టుకోమంటున్నాడు. ఎందుకు కొడుకుని పెట్టుకోమన్నాడు చెప్పండి? యెషయా, నువ్వు పెద్దోడివి, ఒక్కడు వెళ్ళిపోయి అడవుడిగా వార్త చెప్పేసి వచ్చానట్లా. యెషయా, నీవును ఇంకా నీ కుమారుడైన, మళ్ళా ఇంకా ఉన్నారు కుమారులు, వాళ్ళందరినీ కాదు, వాళ్ళందరూ వద్దు, షయర్యాషూబునే తీసుకెళ్ళు. ఇది ఇక్కడ ఫైట్ చేస్తాడు అనుకుంటున్నారు. ఇటు షయర్యాషూబు చాలా చిన్నోడు, వాడిని ఎందుకు మళ్ళీ తీసుకెళ్ళటం? కారణం. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది బైబిల్లో. ప్రతి దానికి ఒక భావార్థం, గూఢార్థం ఉంటుంది బైబిల్లో. షయర్యాషూబును తీసుకెళ్ళి ఎక్కడ కలవాలి నువ్వు? చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు. ఎక్కడ కలవాలంటే కాలు ఉంది, పై కోనేటి కాలు, అక్కడికి వెళ్ళి కలువ అంట. అక్కడికి వెళ్ళి ఎందుకు గెలవాలి? ఏమంటే ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా జరిగాయి అనుకున్నారు? ఆ రోజుల్లో యుద్ధాలు, ఏదైనా ఒక రాజ్యం మరొక రాజ్యం వెనక దండయాత్ర చేసింది అనుకోండి, ఆ రాజ్యం ఈ రాజ్యానికి లోపడకపోతే కోనేటిని ఆపేసేవాళ్ళు, నీళ్లు లోపలికి వెళ్లకుండా. ఈ రోజుల్లో యుద్ధాలు వేరు, ఆ రోజుల్లో యుద్ధాలు వేరు. ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా జరిగాయంటే, అరే నువ్వు మర్యాదగా నాకు లొంగుతావా లొంగవా అంటాడు రాజు వచ్చి. నేను లొంగను అన్నాడు అనుకోండి, వాడు ఎదురు తిరిగాడు అనుకోండి, సరే అని చెప్పి గేట్లన్నీ మూసేస్తాడు రాజ్యం చుట్టూరు. నీళ్లు రాజ్యంలోనికి వెళ్లకుండా అడ్డు కట్టేసేస్తాడు కాలవలకి, నదులకి. అప్పుడు అలా అడ్డు కట్టేసేస్తే నీళ్లు లోపలికి వెళ్తాయా? కాబట్టి చచ్చినట్టు దాహార్తి కోసమైన వీళ్ళు ఎక్కడికి రావాలి? వీడి కాళ్ళ దగ్గరికి రావాలి. అయ్యా ప్రభు, నీకు నీళ్ళు నీ దండం పెడతాను, వాళ్ళు లొంగిపోవాలి. అందుకని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే కాలవలు ఆపేసేవాళ్ళు, నదులు లోపలికి వెళ్లకుండా ఆపేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక నదిని వెళ్లకుండా ఆపేశారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? నీరు కావాలి. నీరు కావాలంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది రాజుగారు బయట నీళ్ళు అయితే ఆగిపోయినాయి, కానీ చిన్న కాలువ ఉంది మన రాజ్యంలోనే, బయట నుంచి వచ్చేది కదా, మన దగ్గర పుట్టింది ఆ కాలువ, అక్కడ నీళ్ళని ఒకసారి చూద్దాం, ప్రజలకు సరిపోతాయేమో, మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పాడు. అప్పుడు రాజుగారు బయలుదేరి కాలువ దగ్గర, పై కోనేటి కాలువ దగ్గరికి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆ కాలువ దగ్గరికి, యెషయా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళు. వెరీ గుడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తామంటే ఇది చెప్పు. భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుకుచున్న 2 కొరకంచు కొనలను, అనగా రెజీనును రమల్యా కుమారుడైన పెకహును కోపాగ్నికి జడియకము, నీ గుండె అవియనీయకము. నువ్వు భయపడొద్దు. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. నేనున్నాను, నువ్వు భయపడకని చెప్తున్నాడు అక్కడ దేవుడు. ఎవరి ద్వారా? ఎవరికి చెప్తున్నాడు? ఆహాజుకు చెప్తున్నాడు. ఇక్కడ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? అది అర్థం కావాలంటే మీరు బాగా, నేను ఇందాకే చెప్పాను మీకు, యెషయా అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరి నుంచి యెహోవాయే రక్షిస్తాడు, నువ్వు భయపడకు. ఎవరిద్దరి నుంచి? దేవుడు మాట కూడా చెప్పడు, పేరులోనే విషయం చెప్పేస్తాడు. ఏం చెప్పేస్తాడు? పేరులోనే ఏం జరిగిందో చెప్పేస్తాడు ఆయన. సింబాలిక్ యాక్షన్స్ అంటారు కొన్ని. అంటే ఏంటంటే నోరు విప్పి చెప్పడు, హావభావాల్లోనే అన్నీ చెప్పేస్తాడు. అర్థమవుతుందా? యెషయా అంటే అర్థం ఏంటి ఇప్పుడు? అంటే యెషయా వస్తున్నాడు అనగానే ఇప్పుడు అహాజుకి ఏం గుర్తుకు రావాలి? యెషయా అనగానే అర్థం ఏంటి? అంటే ఈ 2 కొరకంచు కోణల నుంచి ఎవరు రక్షిస్తాడు మనల్ని? యెహోవాయే రక్షిస్తాడు. ఎందుకంటేనండి ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తుంది. యెషయా గారి కాలంలో ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. మీకా గారు తెలుసు కదా, మీకా గారు కూడా యెషయా గారి పక్కనే ఉంటాడు ఇప్పుడు, ఆయన్ని పంపలా. హోషేయ గారు తెలుసు కదా, హోషేయ ఆయన యెషయా గారి సమకాలికుడే. వాళ్ళిద్దరిని పంపు కూడా యెషయాని ఎందుకు పంపాడు అనుకున్నారు? ఈయన పేరుకి అక్కడ దేవుడు చెప్పాలనుకున్న విషయానికి ఎలా ఉంది? సంబంధం ఉంది.
అందుకని మీకాని పంపల, హోషేయ అని పంపల. వాళ్ళిద్దరు పక్కనే ఉన్నప్పటికీ యెషయా నువ్వే వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఈయన పేరులోనే వాళ్ళకి మేలు జరుగుతుందని తెలియజేయాలనుకున్నాడు దేవుడు ఇక్కడ. కాదు, ఇంకొక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే బబులోను రాజు త్వరలో వీళ్ళని కూడా ఏం చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి యెషయా. అందుకని షొయర్యాషూబుని తీసుకొని వెళ్ళు. షొయర్యాషూబ్ అంటే అర్థం ఏంటి? షొయర్ జషూబ్ అంటే అర్థం ఏంటంటే శేషము తిరిగి వచ్చును అని అర్థం. ఏంటి అర్థం? శేషము తిరిగి వచ్చును అని అర్థం. అంటే ఇప్పుడు కొడుకండి, ఇప్పుడు యెషయా గారు వచ్చారండి. ఏమంటే మీరు అక్కడ సందర్భాలని ఇమాజినేషన్ చేసుకుని ఆలోచించండి. అక్కడ ఉన్నారనుకోండి, కాసేపు అక్కడ అహజ్ ఉన్నాడు, మీ ఇమాజినేషన్ అలా అనుకోండి. యెషయా గారు వెళ్తున్నాడు, పక్కన ఎవరున్నారు? యెషయా గారి పక్కన షొయర్యాషూబ్. కాబట్టి సాధారణంగా ఎవరైనా బిడ్డల్ని తీసుకొని వస్తే అడుగుతారా అడగరా? ఏంటయ్యా ఏం పేరు, ఏం చదువుతున్నాడు అని అడుగుతారా అడగరా? అడుగుతారంటారా అడగరంటారా? ఎవరైనా కనపడ్డారని మీకు తెలిసిన వాళ్ళు బిడ్డ పక్కన ఉన్నాడు, ఎవరండి అని అడుగుతాం ఫస్ట్. మా అబ్బాయి అండి అంట. ఏం చదువుతున్నాడండి, ఏం పేరు రానా అని అడుగుతాం అడగమా? యెషయా వచ్చాడు, ప్రవక్త కదా, దండం పెడతాడు. ఎవరు? హజ్. ఎవరయ్యా? మా బాబు. ఏం పేరయ్యా? షొయర్యాషూబ్. షొయర్యాషూబ్ అంటే అర్థం ఏంటి? అంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా మేము ఎలా వస్తామన్నమాట? శేషం తిరిగి వచ్చింది అనమాట. ఏం ఆన్సర్ చెప్పడండి దేవుడు, వాళ్ళ పేర్లలోనే సమాధానం చెప్పేస్తా నీకేం జరిగింది. బైబిల్ ఇలా ఉంటుంది ఎప్పుడు, ప్రవక్తల గ్రంథాలన్నీ ఇలానే ఉంటాయి ఎప్పుడు, యెహెజ్కేలు అంతా ఇలానే ఎప్పుడు ఇలానే ఉంటుంది మీకు బైబిల్. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే దేవుడు ఇస్కరియోతు యూదా అనే పేరులోనే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఏమంటే అసలు ఇస్కరియోతు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ అది మనం తెగ్గొడితే యూదా ఎవడో మనకు అర్థమైంది. యేసుప్రభువుని అప్పగించిన పేరు ఏంటి? ఇస్కరియోతు యూదా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్కెరియోత్. ఇస్కెరియోత్ అంటే అర్థం ఏంటంటే కెరీతు పట్టణ వాస్తవ్యుడు అని అర్థం. ఎవరట? కెరీతు పట్టణ వాస్తవ్యుడు అని అర్థం వస్తుందండి. ఒకసారి మీరు మత్తయి సువార్తను ఒకసారి, మత్తయి సువార్త ఒకసారి మీరు మత్తయి సువార్త కంటే ముందుగా కూడా ఆమోస్ ఒకసారి తీయండి. ఆమోస్ తీయండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యూదా గురించి తెలియాలంటే ఒకసారి మీరు ఆమోస్కి వెళ్ళాల్సిందే. ఆమోస్ 2:2. ఇస్కెరియోత్ అంటే అర్థం ఏంటంటే కెరియతు పట్టణానికి చెందినవాడు. భద్రావతి ఎలాగైతే పట్టణమో, ఈ యూదా అనేవాడు ఏ ఊరికి చెందినవాడు అంటే కెరియత్ అనే ఊరికి చెందినవాడు. ఆ కెరియత్ ఎలాంటి ఊరు అంటే 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆమోసు గ్రంథం. మోయాబు మీద నేనేవేస్తా, అగ్ని వేసేదను, అది కెరియోతు నగరాలను దహించి వేయును. వేటిని దహించేస్తాట? కెరియోత్. ఇస్కెరియోతు. బాగా వినండి. మోయాబు మీద దేవుడు ఏం వేస్తానన్నాడు? అగ్ని వేస్తానన్నాడు. ఆ అగ్ని వేటిని దహించేసిద్దట? కెరియోతు పట్టణాలు. అంటే కెరియోతు పట్టణాలను దహించి వేస్తంటే ఇంతకి కెరియోతు మీద దేవుడు ఏం కురిపిస్తున్నాడు? వరమా శాపమా? శాపం. ఎవడి మొదటి నుంచి కూడా కెరియోతు అనేది చాలా డేంజరస్ సిటీ. ఆ పట్టణంలో నుంచి వచ్చిన వాళ్ళని స్టువర్ట్పురం తెలుసా, గుంటూరు దగ్గర ఉంటుంది. స్టువర్ట్పురం అనగానే జాగ్రత్త పడతారు, పర్సులన్నీ చెక్ చేసుకుంటారు వెనకమాలు ఉన్నాయా లేవా. ఎందుకు? వాళ్ళు ఎవరు? దొంగలు. అలానే కెరియోతు అనే ఊరి పేరు వినగానే ఇక్కడ మైండ్లో స్ట్రైక్ అవుతుంది ప్రతోడికి, అమ్మ వీళ్ళు చాలా డేంజర్ అంటారు కదరా బాబు. యేసు ప్రభుకి కెరియోతోడని కూడా తెలుసు పాపం. అయినా కానీ డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడు? ఆడికే. కెరియోతు అనే ఊరు చాలా డేంజరస్. ఇర్మియా గ్రంథం కూడా చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 26వ వచనం, 24వ వచనం, 24వ వచనం. దూరమైనట్టియు సమీపమైనట్టియు. మళ్ళా ఇదే మాట ఇందాక కూడా మొయాబే అంటున్నాడు ఆమోసులు. మళ్ళీ ఇక్కడ కూడా అండి, మొయాబు దేశ పురములన్నిటి మీదను శిక్ష విధింపబడి. 23 నుంచి చదువుకోండి, ఇంకా బాగుంటుంది. 23 నుంచి చదవండి. బేత్మెహోనునకును కెరియోతునకును. దేనికి? కెరియోతునకును బొస్రాకును దూరమైనట్టు సమీపమైనట్టు మోయాబు దేశ పురములన్నిటి మీదకును శిక్ష విధింపబడి ఉన్నది.
వేటి వేటికి శిక్ష ఆ పట్టణంలో ఏ పట్టణం ఉంది? వెరీ గుడ్, కెరియోతు పట్టణం కూడా ఉంది. ఇప్పుడు యూదా ఏ పట్టణానికి చెందినవాడు? ఈస్ కెరియోత్. ఇస్ అనగా చెందినవాడు, కెరియోత్ అనగా ఊరు. కెరియోత్ అనే ఊరికి చెందినవాడు అని అర్థం. అంటే ఇంతకీ యూదా ఎవరంటే కెరియోత్ అనే ఊరు, చాలా డేంజరస్ సిటీ అయిపోయింది అది, ఆ ఊరికి చెందినవాడు. ఏమంటే మీరు బాగా వినండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగానే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దానికి సూచనగా ఉంటాడండి బైబిల్లో. బాగా ఇప్పుడు యెరూషలేం అనగానే దేనికి సూచన అనుకుంటున్నారు మీరు దాన్ని? యెరూషలేం అనగానే సంఘానికి సూచన. మోషే ఎవరికి సూచన? మోషే అనే ఆ ఫిగర్ ఎవరికి సూచన అంటే యేసు అనే ఫిగర్కి సూచన. అంతేనా? కానాను దేశానికి నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? పరలోక రాజ్యానికి నడిపించడానికి దేవుడు ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నాడు? యేసు. అక్కడ ఫరోని మోషే ఎదిరించాడు, ఇక్కడ యేసు ఎవరిని ఎదిరించాడు? ఫరో కంటే గొప్ప దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడి పేరేంటి? సాతాన్. ఆయన 40 రోజులు కొండ మీద ఉన్నాడు, పాత నిబంధన ఇచ్చాడు. ఈయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈయన మనకేమి ఇచ్చాడు? క్రొత్త నిబంధన. ఆయన చాలా సాత్వికుడు. అవసరమైతే ప్రభువా వాళ్ళు శిక్షలు చేసి నన్ను చంపే ప్రభువా, నా పేరుని తీసేసి అంటాడు. యేసు ప్రభు కూడా ఎలా అంటాడు? సిలువేస్తున్నా కానీ ప్లీజ్ ఫర్గివ్ దెమ్ మై డియర్ లార్డ్, వారిని దయచేసి క్షమించాను. అనగా మోషే అనే క్యారెక్టర్ ఎవరికి సూచన? యేసు ప్రభుల వారికి సూచన. ఇది మీకు అర్థమైతే యెరూషలేం అనేది దేనికి సూచన? సంఘానికి, దేవుని సంఘానికి సూచన. ఇవన్నీ మీకు అర్థమైతే ఇస్కరియోతు యూదా అనేవాడు ఎవరికి సూచన తెలుసా? ప్రభు దగ్గరే ఉంటూ ప్రభువును అమ్మి వేసే జనాంగాలకు సూచన. అట్లా చెప్తా. ఇస్కరియోతు యూదా ఎవరికి సూచన అంటే నేటి పాపపు లోకానికి సూచన వాడు. ఇస్కరియోతు యూదా అంటే ఆడెవడో అనుకోమాకండి, మనలోనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, బయట ఎవ్వడలోనూ లేడాడు. వాడొకడు ఉన్నాడు, వాడి గుణాలు మనందరిలో వ్యాపించున్నాయి. ఇందాక నేను మీకు చెప్పా, యూదా అంటే అర్థం ఏంటి? యెహోవాను స్తుతించాలి. లేయా అదే అని కొడుకు పేరు పెట్టింది. ఏమంటే మనకి ఏ బాధ్యత దేవుడు అనుగ్రహించాడో ద్వితీయోపదేశకాండం ఒకసారి, ద్వితీయోపదేశకాండము మనకి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఏమండి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం, మీరు తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయనని స్తుతింపవాలి. ఎవరిని స్తుతించాలట? దేవుడు. దేన్ని బట్టట? చక్కగా తిని తృప్తి నొంది దేవుని స్తుతించాలి. ఏమంటే నిజం చెప్పండి, ఈరోజు మనం చాలా మంది ఉన్నాం, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా భోజనం చేసేవాళ్ళు కూడా లేరంటారా? ఉన్నారులే, ఉన్నారు. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటేనండి, దేవుణ్ణి ఏ రోజు స్తుతించిన పాపాన పోవండి. మనం ఈరోజు వంటలు బాగా వండారనుకోండి, మధ్యాహ్నం ఇప్పగానే తింటారు కదా, వంటలు బాగున్నాయి అనుకోండి, ఏమంటారు చెప్పండి? మూతిగాని పిలుస్తారు. ఎవరు వండారు బ్రదర్, భలే వండారు అంటారా? అంటారా? ఖచ్చితంగా. అంటే ఒక వంట లేకపోతే ఒక కూర బాగున్నప్పుడు మనం ఎవరిని ప్రైజ్ చేస్తాం, ఎవరిని స్తుతిస్తాం? వంటని. అబ్బా చాలా బాగుంటాడు బ్రదర్, అసలు వంటలు తింటుంటే ఇంకా తినాలనే అనిపిస్తుందండి, చాలా బాగుంటారు అంటాం. ఏమిటి నిజం చెప్పండి, ఆ వంటలు వీళ్ళు వండారంటే ఎవరు పండించారు, ఎవరు వర్షాన్ని కురిపించారు? భోజనం తింటారు కదా, కంచాల్లో కూడి వచ్చింది. ఇప్పుడు ఏమంటే అసలు ఈ అన్నం ఏ పొలంలో పండిందో మీకు తెలుసా? కనీసం కర్ణాటకలోనే పండింది ఆ రైస్, మీకు తెలుసా? ఏ రైతు పండించాడో తెలుసా? వాడి కులం ఏంటో తెలుసా? సాంబారు, ఇంకోటి చట్నీ చేయండి, ఆ సాంబారు లేకపోతే ఆ పప్పు, మీరు ఎన్ని తినుసులు అంటే, కందిపప్పు ఒక కావాలంటే, కందిపప్పు ఎక్కడ పంపించాడు? ఎక్కడ పండించాడు? ఆ కందిపప్పుతో పాటు మన టమాటాలు అవి ఇంకో చోట పండించబడ్డాయి, నూనె అవి ఇంకో చోట పండించబడ్డాయి, కింద గ్యాస్ అది మళ్ళీ భూమిలో నుంచి పైకి రాబడింది,
అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న పొలాల్లో ఉన్నటువంటి నానా రకాల తిండి ఎక్కడొచ్చి పడింది? మన కంచంలోకి వచ్చి పడింది. ఏ రోజైనా మీరు ప్రభువుని ఆశ్చర్యాన్ని బట్టి స్తుతించారా? ప్రభువా, నువ్వే లేకపోతే వీళ్ళు వంట వండేవాళ్ళే కాదు కదా, నువ్వు కందిపప్పు ఇవ్వకపోతే మా పప్పు వచ్చేదే కాదు కదా, నువ్వు సముద్రంలో ఉప్పే పెట్టకపోతే మాకు ఉప్పు రుచి తెలిసేదే కాదు కదా, ప్రభువా నీకు ప్రైజ్ లాడ్ ప్రభువా అని ఎప్పుడైనా అన్నారా? అన్నారా? తినేటప్పుడు అన్నారా? ఎవరిని అంటాం? వండిన వాడిని అంటాం. మనం ఎలా అంటారంటే వండిన వాళ్ళం అంటాం. అసలు వీడు వండటానికి ఆ సరుకు ఎవడిచ్చాడు? ఆయన్ని మాత్రం స్తుతించాం. అంతేనా కదా? మంచి బట్టలు వేసుకుని ఎవరైనా వచ్చారనుకోండి, బా ఎవరు కుట్టారు బ్రదర్, ఎక్కడ కొన్నారు బ్రదర్, చాలా బాగుంది బ్రదర్ డిజైన్ అని. ఆహా, మరి దేవుడిని బట్టలు అందరం మనం వేసుకొని తిరుగుతున్నామంటే మన ఇష్టమైన బట్టల్ని యాడ్ నుంచి వచ్చింది బట్టలు? భూమి ఏం చేసింది? పత్తిని పండిస్తే ఆ పత్తే దారాలుగా మారితే ఆ దారాలు మళ్ళీ ఎలా మారినాయి? మీకు చీరలుగా మారినాయి, మాకు బట్టలుగా మారినాయి. మరి కుట్టినోడేమో ఓ పొగిడేసావు కదా, వీడు కొట్టకపోతే ఇంకోడు కొడతాడు, అది పక్కన పెట్టు. అసలు ముందు వీళ్ళు కొడతానికి ఆ దారపు ఉత్పత్తిని ఎవరిచ్చారు? ఆ పత్తి ఉత్పత్తిని ఎవరిచ్చారు భూమి మీద? ఈ మట్టిలో నుంచి తెల్లని పత్తిని ఎవరిచ్చారు పైకి? ఎవరిని ఇచ్చారా? వీడిచ్చాడు. ఏంటి ఇవాళ ఎవడు పత్తే లేకపోతే ఈరోజు మన మొహాలకు గొడ్లు ఉండేయండి. ఇక్కడ మనం కూడా ఆదాం అవ్వాలకు మళ్ళీ వేసుకొని తిరిగేవాళ్ళం అంజూరపు. అట్టుంటే మన బతుకులు. ఆలోచించుకోండి ఒకసారి. దేవుడు ఎందుకు పత్తిని ఇచ్చాడంటే సిగ్గుతో తలదించుకోకుండా గౌరవంగా బ్రతుకుతాం. ఎంత చేసినా ఆయన్ని పొగుడుతామా? పొగడు. కూరలు వండిన వాళ్ళని పొగుడుతాం, బట్టలు కుట్టినోడిని పొగుడుతాం, అసలు బట్టలు కుట్టడానికి పత్తినిచ్చినోడిని పొగడం, ఈ కూరలు కూరగాయల్ని వర్షాన్ని కురిపించి ఇచ్చినోడిని మనం పొగడం. ఎందుకంటే దేవుడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో చక్కటి మాట అన్నాడు చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, మలాకీ 1:6 చదవండి. ఏమండి, మనం మంచి బట్టలు తెస్తే బలి తెచ్చావు నానా, చాలా బాగున్నాయి నానా, నేనంటే నీకు చాలా లవ్ నానా, పొగుడుతావు కదా. నీ కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. యజమానుడు ఎప్పుడైనా మీ ఓనర్ గారు అండి, మీ ఓనర్ గారు ఉన్నారనుకోండి, ఉద్యోగం చేసేటప్పుడు మీ మేనేజర్ గారు వచ్చి పుట్టినరోజుకి బట్టలు షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి ఇప్పించాడు అనుకో, ఏమంటావు అన్నీ? సార్ మీరు చాలా గొప్పోళ్ళు సార్, నిజంగా ఆఫ్టర్ ఆల్ వర్కర్ని నేను, నా బర్త్డేకి మీరు ఎంత గొప్ప షర్ట్ ఇచ్చారు, ఎంత గొప్ప బ్రాండ్ ఇచ్చారు సార్, పొగుడుతాం కదా. అదే అంటున్నాడు, దాసుడు తన యజమానిని కనపరుచును కదా. ఒరే అసలు వాడు బట్టలు కొనిపించాడంటే నేనే కదా, తిండిని పెట్టాడంటే నా పంటే కదా కారణం అని నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. నేను నీకు తండ్రినైతే ఏ రోజైనా నాకు రావాల్సిన ఘనతను, నాకు రావాల్సిన స్తుతిని మీరు ఇచ్చారా? నేను యజమానునైతే నాకు భయపడి నన్ను ప్రైజ్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడని దేవుడు అడుగుతున్నాడండి. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. ఏమంటే నిజం చెప్పండి, ఈరోజు మన బ్రతుకులు కూడా ఎలాగున్నాయి? ఎక్కుళ్ళు బాగా వచ్చినాయి అనుకోండి, ఎక్కుళ్ళు వస్తాయి కదా మనం తినేటప్పుడు. ఎవరైనా గబక్కన ఒక కుండలో నీళ్ళు అలా గ్లాస్ తీసుకుని వచ్చి ముందు పెట్టేసి గబక్కన తాగేస్తాం మనం వాటర్. తాగిన తర్వాత ఏమని పొగుడుతాం? వీణ్ణే దేవుణ్ణి. వీణ్ణే బ్రదర్, అసలు మీరు లేకపోతే నాకు గొంతు పట్టుకునే భలే వచ్చి సమయానికి నీళ్ళు ఇచ్చారు బ్రదర్. ఆ కొండలో నీళ్ళే లేకపోతే వీడు ఇచ్చేవాడేటి ఇక్కడ? ఆఫ్టర్ ఆల్ కొండలో గ్లాస్ నీళ్ళు ఎత్తినందుకు ఎంత పొగుడుతున్నావే నువ్వు. ఆ కొండలో నీళ్లు రావటానికి వర్షం కురిపింపజేసిన దేవుడు, మరి దేవుడే నీళ్ళు ఇవ్వలేదు, కొండలో నీళ్ళు వస్తాయి వీడికి. కొండే నీళ్ళు అయితే వీడు తెచ్చిస్తాడు వీటి నీకు అంతే. ఎందుకంటే అదే సమయంలో వాడికి ఎక్కువలు వచ్చినాయండి, నీకు ఇస్తాడు ఫస్ట్. అసలు ఆ కొండలో ఒకే గ్లాస్ నీళ్ళు ఉన్నాయి కొండలో, నీకు వచ్చినాయి, ఆడికి ఎక్కువలు వచ్చినాయి, నీకు ఇస్తాడు, ఆడుదవుతాడు. కానీ దేవుడు అలాంటోడా? ఆయన ఏ రోజైనా పొగిడామా? అదే అంటున్నాడు, మీరు తిని మళ్ళా చదవండి ద్వితీయోపదేశకాండం మళ్ళా చదవండి. మీరు తిని 8వ అధ్యాయం 10వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 8:10లో, నీవు తిను, చక్కగా తిను, తృప్తి నొంది మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మీ దేశాలలో, మీ మంచి దేశంలో ఆయనని స్తుతించండి అయ్యా. తినిన తర్వాత మర్చిపోమాకండి ఆయన్ని, త్రాగిన తర్వాత మరవకండి ఆయన్ని, దేశపు సస్యశ్యామలత్వాన్ని అనుభవిస్తా ఆయన వెన్నుపోటు పొడవమాకండి, ఆయన్ని స్తుతించండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మరొక మంచి మాట కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం.
కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు ఏమండి, ఇస్కరియోతు యోధ చుట్టూనే తిరుగుతున్నాం మనం. మీరు బాగా జాగ్రత్తగా ఆలోచించాలి, లింకు తెగిద్ది మీకు. 16 కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించు. మనకేముందట? ఆలోచన ఉందట. కానీ నిజంగా మనకు ఆలోచన ఉందా లేదా? యోబు గ్రంథంలో అంటాడు, యోబు గ్రంథంలో ఏమంటాడంటే, అడవి మృగముల కంటేను ఆకాశ పక్షుల కంటేను మీకు ఎక్కువ జ్ఞానం ఇచ్చి ఎవరిచ్చారట? అసలు యోబు గ్రంథం మంచి మాట ఉంటుంది. యోబు గ్రంథంలో, యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం చదవండి. యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమును కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవడునూ లేడు. భూజంతువుల కంటే మనకు ఆయన ఏమిస్తున్నాడట? బుద్ధిని ఇస్తున్నాడట. అంటే మీరు రోడ్డు మీద అలాంటి పందులు ఉంటాయి. అంటే పంది ఎక్కడ పడుకునేది చెప్పండి? పరుపు మీద పడుకునిద్దా లేకపోతే బురదలో పడుకునిద్దా? బురదలోనే. పందిని బయటికి శుభ్రంగా స్నానం చేయించి పాండ్స్ పౌడర్ ఉంటే బొత్తిగా పాండ్స్ పౌడర్ కొట్టేసి మంచి పట్టు పరిపేసి దాని మీద పడుకోబెట్టమానండి, పడుకునిద్ది అది? అస్సలు పడుకో. మళ్ళీ నేను ఎక్కడ పోతా? బురదలోకే పోతా. కానీ మనకేమైనా మరకలు కానీ ఏమైనా అంటుకున్నాయి అనుకోండి షర్టు మీద, ఫోన్లేని ఊరుకుంటాం ఏంటి? ఇప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా గబక్కన బురదలో పడింది అనుకో, మీ చెంగు కానీ ఏమన్నా అసలు ప్రశాంతం కూర్చుంటారా? ముందు ఇంటికి వెళ్ళి దాని ముందు ట్రిపుల్ ఎక్స్ సోప్ పెట్టి వాష్ చేసేదాకా మన మనశ్శాంతి ఉంటుంది. అంటే ఒక పందికి లేని బుద్ధి ఎవరికి ఉంది? చిన్న మరకంటితేనే అమ్మో సహించలేం, మనశ్శాంతి ఉండదు. వెళ్ళి దాన్ని శుభ్రంగా తుడిచేంత వరకు. దానికి లేని ఆ బుద్ధి నీకు ఎవడిచ్చాడు? బురద పట్ల ఆ జాగ్రత్త అనేదాన్ని నీకు ఎవడిచ్చాడు? ఇంకా ఏమన్నాడు? ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం. అంటే చిన్నప్పుడు ఒకటి చదివేవాళ్ళంట, కోకిల కాకి. కోకిలట గుడ్లు పొదిగిన తర్వాత గుడ్లని పెట్టి ఎక్కడ పెట్టిద్దట? కోకిల కాకి గుళ్ళో పెట్టిద్దట. అదేమో అనుకుంటుంది తెల్లగా ఉన్నది ప్రతిది నా గుడ్డేని అనుకునేది కాకి. ఏం చేసిద్ది అది? నా గుడ్డే కదా అని చక్కగా పొదిగిద్ది. పొదగంగానే ఎవరు వస్తారు బయటికి? నల్లగా ఒక చిన్న పిచ్చుక. ఇదేమనుకుంటుంది, నా బాడీ కూడా బ్లాక్ బాడీనే కదా, నా బాడీకేనేమో అనుకునిద్ది. ఇది అనుకుని ఏం చేసిద్ది? కాస్త పెరిగేంత వరకు దాన్ని సాగిద్ది. తీరా కోతలో మార్పు వచ్చింది. కావని అరవాల్సింది. ఎలా అరిసిద్ది? కూవని అరిసిద్ది. వెంటనే ఐడెంటిఫై బల్బ్ వెలిగి వెంటనే ఏం చేసిద్ది? ఈ బిడ్డ నా బిడ్డ కాదని. అంటే దాని జ్ఞానం లేదు. ఏం జ్ఞానం లేదు ఆకాశ పక్షికి? అది తన బిడ్డ కాదా అని అది కోత కూసేంత వరకు జ్ఞానం. కానీ మనకి హాస్పిటల్లో ఉన్నారు అనుకోండి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీ బిడ్డను పక్కన తీసి కోతి పిల్లని తీసుకొచ్చి దగ్గర పెట్టారు అనుకోండి, గుర్తుపడరా? మాటలు వచ్చేదాకా ఏం చేస్తారేంటి? ఒక 5 ఏళ్ళు దీనికి మళ్ళీ చూడంగానే గుర్తుపట్టే చీచేని ముందు పక్కన. ఎందుకు? నీకేముంది? అదే అంటారండి. మళ్ళా చదవండి, అదే మాట మళ్ళీ చదవండి. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, కాకి లాంటి ఆకాశ పక్షి కంటే మనకి ఎక్కువ జ్ఞానమును కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఎవడునూ లేడు. అదే కీర్తనాకారుడు ఇందా 16:7 అన్నాడు, మళ్ళీ 16:7 కీర్తన తీయండి. ఇదే మాటని ఆయన షార్ట్ కట్లో చెప్తున్నాడు అక్కడ. 16:7 కీర్తన. నాకు ఆలోచనకర్త ఎవరు? నా బిడ్డ. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాంటి పనులు చేసుకోవాలి, నా బ్రతుకేంటని నాకు ఆలోచనలు కలిగించు ఆలోచన కర్తను స్తుతించెదను. ఏం చేయాలట? స్తుతించెదను. మరొక మంచి మాట యెషయా గ్రంథం 42:10 చూడండి. యెషయా గ్రంథం 42:10. యెషయా గ్రంథము 42:10. సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకి క్రొత్త గీతము పాడుడి, భూ దిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. ఏంటి మీకు ఇవన్నీ ఎందుకు ఒకే రకమైన వచనాలు చూపిస్తున్నానంటే, నేను
స్తుతించండి. ఎవరు చెప్తున్నారు? ప్రవక్తలు. ఎవరు చెప్తున్నారు? దీర్ఘదర్శులు. ఎవరు చెప్తున్నారు? భక్తులు. ఏమని? యెహోవాని తిని త్రాగి యెహోవాని స్తుతించండి, ఆలోచనలు కలిగిస్తున్న యెహోవాని స్తుతించండి, ద్వీపవాసులారా మీకు ఈ వర్షాన్ని సముద్రాన్ని కురిపిస్తున్న దేవుణ్ణి స్తుతించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ యూదా అంటే అర్థం ఏంటి? మీకు ఇందాకే చెప్పి అర్థం ఏంటి? యెహోవాను స్తుతించాడు. అంటే ఇప్పుడు మనందరం ఏం చేయాలి? యెహోవాని అంటే మనందరం ఎలా ఉండాలి? యూదులలా ఉండాలి. అలా చెప్తున్నా. మనందరం ఎలా ఉండాలో తెలుసా? ఏ యూదులు? యాకోబు గర్భాన పుట్టిన 12 మంది గోత్రికుల గురించి మాట్లాడట్లా నేను, అర్థం గురించి మాట్లాడుతున్నా. అర్థం. యూదా అంటే అర్థం ఏంటి? యెహోవాని స్తుతించాలంటే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? యెహోవాని అంటే మనందరం ఎవరం? యూదులం. సున్నతి చేసుకునే యూదుల గురించి మాట్లాడట్లేదు సుమ్మా, మీరు మళ్ళీ అండర్స్టాండింగ్ లోపం చేసుకున్నట్టు. మనందరం యూదులం. ఏ యూదులం అంటే దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం ఆయన స్తుతించాల్సిన యూదులం. దేవుడిని స్తుతించేవాడు ఎవడు? యూదా అంటేనే దేవుడిని స్తుతించేవాడు. మనందరం దేవుడిని స్తుతిస్తున్నాం అంటే మనందరం ఎవరం? యూదులం. నిజం. అసలు ఆయన యూదుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు యూదుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో యాకోబు గర్భాన పుట్టేసి ఆ యూదా అనే గోత్రం నుంచి వచ్చి సున్నతి చేసుకొని బలులు ఇస్తూ మందిరంలోకి వెళుతూ ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు అనుకోమాకండి మీరు యూదుడంటే. యూదుడంటే ఎవడో రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం తీయండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం చదవండి. అయితే యాకోబు గర్భమందు కాదు, యాకోబు గర్భం గురించి మాట్లాడట్లేదు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. యాకోబు గర్భాన పుట్టేశాను కదా నేను యూదులు అనుకోమాకండి. అసలు మీరు కాదురా యూదులంటే. యూదులంటే ఎవరో తెలుసా? అంతరంగమందు సున్నతి గలవాడు, యూదుడు గలవాడు. మీరు 28 నుంచి చదవండి, బాగుంటుంది. 28 నుంచి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఏదో బడులు అర్పించేస్తున్నానయ్యా, 8వ దినాన సుంతి చేసేసుకున్నానయ్యా, పైన టోపీ కింద గడ్డం పెంచేసుకున్నానయ్యా, మావిడికి బుర్కా వేస్తున్నానయ్యా. వాళ్ళు కూడా బుర్కాలు వేస్తారులేండి. వీళ్ళు కాదు యూదుడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. అసలు శరీరంలో సున్నతి చేసుకున్నాడు చూసా, అసలు ఈ సున్నతే కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. టోటల్గా పౌలు మనకేం చెప్తున్నాడంటే అది యూదుడు అంటే ఎవరట? వాళ్ళ అంతరంగమందు సున్నతి కలిగిన మనమా? అంతరంగమందు సున్నతి అంటే మీరు అందరు ఎవరన్నమాట? ఆ పదం దగ్గరికి వెళ్ళిపోకండి. మీరు అందరూ అర్థం దగ్గర ఆగండి కాసేపు. పదం దగ్గరికి వెళ్ళకుండా అర్థం దగ్గర ఆగండి. మీరు అందరూ ఎవరు? మనందరికీ ఎక్కడ సున్నతి ఉంది? బాహ్యంగానా అంతరంగాన? అంతరంగమైన సున్నతి. ఇక్కడ ఆడవాళ్ళకి సున్నతి ఉంది, మగవాళ్ళకి ఉంది. మనందరం ఏ సున్నతి కలిగిన వాళ్ళు? అంతరంగిక సున్నతి. ఇంతకు అంతరంగికంగా సున్నతి పొందినవాడు ఎవడని చెప్తున్నాడు పౌలు. అంటే మనందరం ఎవరు? ఆత్మ సంబంధమైన యూదులం, శారీర సంబంధమైన యూదులం కాదు. అంటే మనందరం దేవుని స్తుతించాల్సిన వాళ్ళం, ఆయన పొగడాల్సిన వాళ్ళం, ఆయన ఘనపరిచిన వాళ్ళం, ఆయనకి మేలుడు తిరిగి చేయాల్సిన వాళ్ళం. కానీ మనం ఎలాగైపోయాం తెలుసా? దేవుణ్ణి నమ్మేసుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇందాక మీకు చెప్పా, ఇస్కరియేతు యూదా. యూదా అంటే దేవుణ్ణి స్తుతించాల్సిన వాడు వీడు. వాస్తవానికి మనందరం కూడా ఎవరం? దేవుణ్ణి స్తుతించాల్సిన వాళ్ళం. కానీ వాడు దేవుణ్ణి స్తుతించాడా? ఉన్న ప్రభువుని అమ్మేశాడా? ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. ప్రభువుని ఏం చేశాడు? ఏంటి ఎంతకు అమ్మేశాడు? 30 వెండి నాణేలకు ప్రభువుని అమ్మేసుకున్నాడు. ఈ రోజు కూడా మనలో కూడా ఇస్కరియోతు యూదాలు లేరంటారా? తిండి కోసం ప్రభువుని అమ్మేసుకున్న వాళ్ళం లేమా? చాలా మంది ఉన్నారండి. ఈ మధ్య అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో 300 రోజులు ఉపాధి ఇస్తానన్నాడని, రోజుకు 100 రూపాయలు కూలి, 300 రోజులు ఉపాధి ఇస్తాడని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. నిజం. హాస్పిటల్కి ఎవడో వచ్చి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాడని ప్రభువును పక్కన పెట్టేసి మళ్ళా తిరిగి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ప్రభువుని అమ్మేసుకుంటున్నారు. స్తుతించాల్సిన వాడు ప్రభువుని ఏం చేస్తున్నాడు? అమ్మేసుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో ఏశావు గురించి మాట్లాడుతూ అండి, ఏశావు గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఒక్క పూట కూటి కొరకు
తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉంటునేమో అని మీలో జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏశావు వ్యభిచారం చేసినట్టు అక్కడ ఉందా మనకి? ఏశావు వ్యభిచారం చేసినట్టు బైబిల్లో ఎక్కడ ఉందా పాత నిబంధనలో? కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని? వ్యభిచారం. ప్రభువా చాలా మంది దావీదు వ్యభిచారం చేసినట్టు చూసాము, యోధా వ్యభిచారం చేసినట్టు చూసాం, రూబేన్ వ్యభిచారం చేసినట్టు చూసాం, ఏశావు ఎక్కడ చేయలేదు కదా ప్రభువా. దేవుడు అంటున్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నువ్వేం చేసినట్టు? నీ మహిమను నువ్వు కోల్పోవటంతో నువ్వేం చేసినట్టు? అదే అంటాడు మళ్ళీ, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అంటే మనము కూడా దేవుడు జ్యేష్ఠులుగా మార్చాడు. జ్యేష్ఠత్వపు సంఘం మంది. ఎవరనుకున్నారు మనం? దేవదూతల కంటే అధికులమై ఉన్నాము. దేవుడి ప్రథమ ఫలమైన క్రీస్తుకి మనందరూ శిష్యులమై ఉన్నాం. అలాంటి మనకట మనం ఏం చేస్తున్నామంటే మనం కూడా ఒక్క పూట కూటి కోసం ప్రభువుని నమ్మేసుకుంటున్నామండి. మీలో చాలా మంది లోక పాపాలు చేస్తూ ప్రభువుని పక్కన పెట్టేయట్లేదా? మీరు ఎంతమంది నిజంగా నిస్వార్థంగా పాపరహితమైన బ్రతుకులుగా ఉన్నారా లేదా? యేసుప్రభుని అమ్మేటువంటి అనుకున్న పరిచయలకి 30 వెండి నాణ్యాలకు వాడు అమ్మేస్తే 30 వెండి నాణ్యాలు కూడా లేదండి మనకి. చిన్న చిన్న అవసరాలకే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఏమంటే ఈరోజు చాలా మంది ఈరోజు రాలేదు. ఇక్కడ రాకపోవటానికి గల కారణాలు అడగండి వచ్చిన తర్వాత. అంటే దేవుడి కంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా నీ జీవితంలో? ఉన్నాడా? దేవుడి కంటే గొప్ప వ్యక్తి నీకు ఎవడైనా ఉన్నాడా నీ బ్రతుకులో? దేవుడి దగ్గరికి రాకుండా వేరే దగ్గరికి వెళ్ళావంటే నీకు ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? చాలా మంది అంటుంటారండి, బ్రదర్ నేను అర్జెంటుగా పెళ్ళి ఉంది బ్రదర్, ఎక్కడ ఉందో లేదో నాకైతే తెలుసుమా, మీరేమనుకోమాకండి. చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అడుగుతాను చాలా సభలు, ఏంది బ్రదర్ రాలేదు మేము మొన్న అంటే, బ్రదర్ పెళ్ళి ఉంది బ్రదర్, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు బ్రదర్. మరి దేవుడు ఫీల్ కాడా? రాకపోతే దేవుడు ఫీల్ కాడా? ఇలానే మాటలు ఎలా ఉంటాయంటేనండి, బ్రదర్ వాళ్ళకి జ్ఞాపకం ఉంచుకుంటారు కదా. మరి పెళ్ళికి వచ్చారనుకోండి, పెళ్ళికి మరి జీవితంలో ఒకసారి కదా జరిగేది బ్రదర్ పెళ్ళి, మరి ఆ రోజు వెళ్ళకపోతే జ్ఞాపకం ఉంచుకోరు, ఒకవేళ వస్తే వచ్చాడ జ్ఞాపకం ఉంచుకుంటారు బ్రదర్. అంటే వాడి జ్ఞాపకాల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నావే, మరి దేవుడి జ్ఞాపకాల్లో ఉండవా? నిజంగా మీరు వివాహాది కార్యక్రమాలను పక్కన పెట్టి దేవుడి దగ్గరకు వస్తే ఆయన జ్ఞాపకం ఉంచుకోవడం నిన్ను, అయ్యో పక్కన పెళ్ళుందే చాలా దగ్గరోళ్ళే వాళ్ళందరినీ కాదనుకుని నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు ఆయన జ్ఞాపకం ఉంచుకోడా? ఖచ్చితంగా. మరి అదెందుకు నువ్వు ఆలోచించట్లా? ఆఫ్టర్ ఆల్ 60 ఏళ్ళు అయిపోయి చచ్చిపోయే వీళ్ళ విషయంలో జ్ఞాపకం ఉంచుకోవడం ప్రయత్నిస్తున్నావే. పెళ్ళి ఉన్నా అన్ని ఉన్నా భోజనాన్ని వదులుకొని నా సన్నిధికి వచ్చాడు నా బిడ్డ అని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన జ్ఞాపకాల్లో ఉండాలని ఆలోచిస్తున్నావు. ఏమన్నా నిజం చెప్తున్నా, మీకు 2 ఛాన్సులు ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఒకటి విందు, 2 దేవుడి అక్షయమైన విందు మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి విందును కోరుకోండి. ఆ విందు ఎప్పుడైనా తినొచ్చు, అవునా? ఈ విందు 3 రోజులు అయిపోతే దొరకదు ఈ విందు. ఆ విందు మీరు ఎప్పుడైనా తినొచ్చు, దానికంటే గొప్ప విందులు తినొచ్చు, మీరు వాళ్ళతో కలిసైన పార్టీలు చేసుకోవచ్చు తర్వాత. కానీ దేవుడి విందు 3 రోజులు మాత్రమే ఉంటుందండి. యెహోవా దొరుకు కాలమంది ఆయన వెతకండి అంటాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం తీస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం కదండి. యెషయా 55 చదవండి. తమ తలంపులను మానవలెను, ఆయన వారి యందు జాలి పడతాడు. ఇంకానండి ఇదే యెషయా గ్రంథములో ఏమండి, ఇదే యెషయా 55:6 చదవండి. 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకుని. ఎప్పుడు వెతకమంటున్నాడండి దేవుడు? దేవుడు మీకు దొరికే కాలంలో. దేవుడు దొరికే కాలం ఏంది? దేవుడు దొరికే కాలం ఉంటుందా? మామిడి పండ్లు వేసవిలో దొరికినట్టుగా అక్కడేమన్నా దేవుడి కాలం ఏమైనా ఉందా? డిసెంబర్లో దొరుకుతాడని కానీ సెప్టెంబర్లో దొరికే కాలం అని కానీ, అలా ఏంటి కాలం ఇది? అలా చదవండి ఆ మాట. యెహోవా మీకు దొరుకు కాలం, ఒక కాలం ఉంది, ఆ కాలంలో మీరు ఎతకండి అని చెప్తున్నాడు. అప్పుడే దొరుకుతాడట ఆయన. దొరికే కాలంలో యెహోవాని వెతకమని చెప్తే, యెహోవా దొరికే కాలం ఏంది ఇంతకీ? యెహోవా దొరికే కాలం ఏంటి? క్రిస్మస్ రోజు దొరుకుతాడా? ఈస్టర్, గుడ్ ఫ్రైడే రోజు దొరుకుతాడా యెహోవా? అసలు దొరకడండి ఆయన. అప్పుడు విందులు దొరుకుతాయి, డాన్సులు దొరుకుతాయి. యెహోవా దొరకడు. మీకు స్టార్లు దొరుకుతాయి మహా అయితే. యెహోవా ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? ఆయన వాక్యము ప్రకటింపబడిన దినాన ఆయన దొరుకుతాడు. ఈ 3 రోజులు ఏ దినాలు? యెహోవా దొరికే దినాలు ఈ 3 రోజులు.
భద్రావతిలో యెహోవా ఎప్పుడు దొరుకుతాడంటే మే నెల 9, 10, 11లో దొరుకుతాడు యెహోవా. అప్పుడు పట్టుకొని ఆయన దొరుకుతాడు. మీకు 12వ తారీఖు ఎతికారు అనుకోండి, దొరుకుతాడా? 13 మళ్ళా యెహోవా దొరకాలంటే ఆయన వాక్యం ప్రకటింపబడినప్పుడే అప్పుడు పట్టుకోండి అంటున్నాడు. కానీ ఈరోజు యెహోవా దొరికే కాలాన్ని వదిలేశారు, మరికొన్ని విందులకి ఆర్భాటాలకు వెళ్ళిపోతున్నారు. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీకెవరు కావాలి? తల్లి నేను, తండ్రి నేను, భార్య నేను, బిడ్డలు నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. శిష్యుడు వచ్చి అడుగుతాడు, ప్రభువా మా నాన్న చనిపోయాడు, మా డాడీ పాతి పెట్టుకొని వస్తాను, 5 minutes ప్రభువా అని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? సర్లే నాయన కరెక్ట్గా వెళ్ళు, తొందరగా వచ్చా అన్నాడా? కాలేజీకి వెళ్ళారు, స్కూల్లో కాలేజీకి వెళ్ళారనుకోండి, అర్జెంటుగా తండ్రి గారు చనిపోయారంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇస్తాడు, అవునా కదా? సార్ మా డాడీ గారు చనిపోయారు సార్ ప్లీజ్ అంటే, అయ్యో నాన్న భలేవాడు వెళ్ళిపో అంటాడు. ఇక్కడున్న ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తాడు, కానీ యేసు ప్రభు ఎందుకు ఇవ్వాలా? శవాన్ని ముట్టుకుంటే అంటుపడాలి నాయన, 7 రోజుల దాకా అంటుపడాలి యూదా సంప్రదాయం ప్రకారంగా. అంటే ఆ రోజు నువ్వు వాక్యాలు చెప్పకూడదు. అప్పుడు మరి వాక్యాలు చెప్పకపోతే ప్రజలు ఏమైపోతారు? అందుకని శవం దగ్గరికి నువ్వు వెళ్ళొద్దని చెప్తున్నాడు. అంటే తండ్రి శవం ఉన్నప్పటికీ కూడా వెళ్ళొద్దని చెప్తే ఎక్కడికే ఇప్పుడు మనం దేనికోసం పోగులాడుతున్నాం? బైబిల్లో లింక్లు అర్థమవుతున్నాయా? ప్రసంగి 7లో చెప్తాడు కదా, ప్రసంగి 7:2 ఏం చెప్తాడు? ప్రసంగి 7 ఏమండి, ఇస్కరియోతు యూదా ఎవరో కాదు, మనలోనే ఉన్నాడని చెప్తున్నా నేను. ప్రభువుని అమ్మేసుకుంటున్నా మనం. యెహోవా దొరికే కాలాన్ని విసర్జించి పక్కన పెట్టేసి మనం కూడా ఇస్కరియోతు యూదాలాగా అయిపోతున్నాం. ఏమండి, ప్రసంగి 7:2 చదవండి. ప్రసంగి 7:2 చదవండి. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పో. ఎక్కడైనా భోజనాలు జరిగి విందు మంచిగా హంగామా జరుగుతుంది అనుకో, పెళ్లి ఫంక్షన్లు కానీ లేకపోతే ఏమన్నా చదివింపు కార్యక్రమాలు లేకపోతే ఏదైనా సరే విందు శుభకార్యాలు జరిగే ఇంటికి పోవటం కంటే ప్రలాపిస్తున్న వాళ్ళ ఇంటికి పో. అనగా ఏడుపులు పెడబొబ్బులు ఏ ఇంట్లో అయితే వినపడతాయో, మరి భయంకరమైన ప్రలాపం ఎప్పుడు వినిపించింది చెప్పండి? చావు దగ్గర వినిపిస్తుంది. అంటే దేవుడు 2 నీ దగ్గర పెట్టాడండి. బాగానండి, బైబిల్ మీకు జాగ్రత్తగా బాగానండి. 2 మీ ముందని, ఒకటి విందు, ఒకటి చావు. దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు? విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే చచ్చినోడి ఇంటికి పోవటం మేలు. ఎందుకంటే కింద చెప్తున్నాడు కదా, ఎలా అనగా అందరికీ మరణం వస్తుంది కదా. చావును చూసినప్పుడల్లా మనసు ఏమి, చచ్చిపోయిన దగ్గర ఏడవకండి మీరు, పోయి అనవసరంగా ఎడుతున్నారేంటి, అసలు ఏడవకండి, చాలా అజ్ఞానం అది. చనిపోయిన దగ్గర మీరు ఏం చేయాలో తెలుసా? శవాన్ని చూసి మీరు కూడా ఒకానొక రోజు శవమైపోతారన్న సంగతి గుర్తెరిగి పని ముగించుకోవటానికి ప్రారంభించాను. శవం దగ్గరికి వెళ్ళి ఆ మార్చురీ బాక్స్ చూడంగానే, వెనకమాల దీపం చూడంగానే, మెడలో ఆ దండలు చూడంగానే, సాంబ్రాణి కడ్డీల పొగ చూడంగానే మీకు ఏం గుర్తుకు రావాలో తెలుసా? చచ్చిపోయాడని వాడు కాదు, నేను కూడా ఏదో ఒక రోజు ఈ బాక్స్లోకి వెళ్ళిపోతాను, నా వెనక కూడా ఏదో ఒక రోజు దీపం పెట్టేస్తారు, నా మెడలో కూడా ఏదో ఒక రోజు దండేస్తారు, నా మీద కూడా 10 మంది ఈ రోజు ఇలాగడే ఏడుస్తారు, అయ్యో నాకు కూడా మరణం దగ్గర పడుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోని చెప్తున్నాడు అక్కడ ప్రభు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకేదో సావు లేనట్టు ఆడి దగ్గర పోయి మనం ఏడుస్తాం, పడి చచ్చిపోయేవారు బాబు. మనకి చావు వస్తుంది అన్న శవాన్ని చూసినప్పుడు మీకు ఏడుపు కాదు, ఆలోచన గుర్తుకు రావాలి. నా చావు కూడా దగ్గర పడింది అన్న సంగతి మీకు గుర్తుకు రావాలి. అంటే ఇప్పుడు విందుకి చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే దేవుడు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు? చావుకి. ఇప్పుడు మళ్ళా 2 మీ ముందు పెడుతున్నాడు, ఒకటి చావు, 2 సువార్త. అక్కడ విందు చావు దేన్ని ఇచ్చాడు? చావు. ఇప్పుడు యోహాను వచ్చాడు, శిష్యుడు వచ్చాడు, ప్రభు చావు వచ్చింది, నువ్వే కదా వెళ్ళమన్న ప్రసంగిలో. ఇప్పుడు సువార్త వచ్చింది నీ ముందుకి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమి ఎన్నుకోమని చెప్పాడు? అంటే విందు కంటే గొప్పదేంటి? చావు. చావు కంటే ముందు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? కానీ చిత్రం ఏంటో తెలుసా? ఆ రెండింటికి ఇచ్చాను, దీన్ని వదిలేసాం. ఎవరిని ఎదుగుతున్నావు? దేవుణ్ణా? ఏమండి, వాక్యం దొరికినప్పుడే వినండి, తర్వాత మీకు దొరకదు. వాక్యం దొరకని కాలం రాబోతుంది, జ్ఞానం అంతరించిపోయే కాలం రాబోతుంది, భవిష్యత్ జ్ఞానం, దేవజ్ఞానం. పిల్లరా, ఎప్పుడైనా సరే దేవుడు వాక్యం మీ దగ్గరికి వస్తే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. అది ఆయన గౌరవం ఇవ్వటం మన జీవితాల్లో. ఏదేదో పనులు చేసుకుంటా మనసాడో ఉంచుకుంటా ఉన్నాం అనుకోండి, దేవుడు అసలు అట్టి వాడిని తన సన్నిధికి కూడా రానియడని చెప్తాడు. ఈరోజు మన బ్రతుకులు కూడా ఇలానే ఉన్నాయి. ఒక యోధాలాగా, యోధానండి 3.5 ఏళ్ళు ప్రభువుని ఎతకలేదండి, 3.5 ఏళ్ళు ప్రభు పక్కనే ఉన్నాడు.
ఒరే పక్కన రొట్టెలనేమో రాతిని చేసి రొట్టెల్ని చేసే సమర్థుడుగా ఉన్నాడు, నీళ్ళు ఇచ్చేస్తున్నాడు, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రజల్ని మార్చేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్నాడు, రోగాలను మాన్పించేస్తున్నాడు. వాడు ఏ రోజు ప్రభువుని వెతకలా. వాడికి ప్రభువుని వెతకాలని ఎప్పుడు అనిపించిందో తెలుసా? తీరా అమ్మేసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని? ఒక నీతిమంతుడి రక్తాన్ని నేనేం చేశా? ఏమండి, యూదా మీలో ఉన్నాడో లేదో ఒక చిన్న ఉదాహరణ చెప్తా జాగ్రత్తగా. పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నారా? అది యూదా పశ్చాత్తాపం. పాపం చెయ్యక ముందు పశ్చాత్తాపడండి, చెయ్యకుండా. అది దేవుడు ఇచ్చే పశ్చాత్తాపం. యోసేపు ఉన్నాడండి, పోతిఫర్ భార్య వచ్చింది, చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? పాపం చేసిన తర్వాత చెయ్యకముందా? అయ్యో ప్రభువా, అలా వచ్చేస్తుంది ప్రభువా, నాకేం చేయాలి అర్థంగా. పారిపో, జారత్వమునకు దూరముగా పారిపోయాడు. ఇంకా అనగా పాపం చెయ్యక ముందు పశ్చాత్తాపడి, చేసిన తర్వాత అనవసరం పశ్చాత్తాపడి. చేసిన తర్వాత ఎవరికి కావాలండి పశ్చాత్తాపం? పాపం అంతా జరిగిపోయింది, పశ్చాత్తాపం ఎందుకు? మధ్య చిలకలూరుపేట దగ్గర ఒకటి జరిగిందండి, బస్ యాక్సిడెంట్ జరిగింది. పెట్రోల్ పోసి మొత్తం బస్సును తగలబెట్టేశాడు, లోపల ప్రయాణికులందరూ చచ్చిపోయారు. తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు అయ్యా అని. ఎవరికైనా ఉపయోగం ఉందా చెప్పండి? ఎవరికైనా ఉపయోగం ఉందా? చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు. పాపం జరిగిన తర్వాత పశ్చాత్తాపం చేయడం వల్ల ఉపయోగం లేదండి. నీ వ్యక్తిగతంగా ఒకవేళ దేవుడు నీ పాపాన్ని క్షమించొచ్చినా కానీ బతుకులు ఆరిపోయి నీ పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపం చేసిన తర్వాత ఏడ్చి అయ్యో నీ పాపం చేశానని భావించాడు. చూసారా, యూదా లాంటి బ్రతుకులు అలాంటి. పాపం చెయ్యక ముందు బాధపడండి, పాపం చెయ్యకుండా బాధపడండి, అవసరమైతే నలగొట్టుకోండి మిమ్మల్ని. అది దేవుడు అనుగ్రహించు పశ్చాత్తాపం. ఈరోజు మీలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు ఈరోజు మీలో? దేవుడు స్తుతించాల్సిన మనం అమ్మేసుకుంటున్నావా? చిన్న విందు జరిగింది, అమ్మేసుకుంటున్నాం. చిన్న శమ ఫంక్షన్ వచ్చింది, అమ్మేసుకుంటున్నాం. ఇదేనా దేవుడికి విలువ ఇవ్వటం అంటే? చిన్న ఉద్యోగం ఉంది, ప్రభు ఉద్యోగం ఉంది ప్రభు, నీ దగ్గరికి రాని అంటే ఎవరికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు? ఉద్యోగాలు మానుకొని పనులు చేస్తున్నారండి వీళ్ళు. నీకంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈరోజు ఇక్కడ కన్వీనర్లుగా ఉన్నోళ్ళు. అన్ని మానుకొని, అన్నిటిని వదులుకొని, తిండి తిప్పలు లేకుండా ప్రభు కోసం కష్టపడుతున్నాడు. కానీ దేవుడు వాడికి ఎంతో చేశాడు. డబ్బు సంచి వాడి దగ్గర ఇచ్చాడు. 3.5 ఏళ్ళు సువార్త చెప్పాడు. యూదా గోత్రికుడు అని తెలిసి కూడా, అమ్మేస్తాడని తెలిసి కూడా దగ్గర పెట్టుకున్నాడు. కానీ వాడు 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇస్కరియోతు యూదా ఎవరంటే మనలోనే ఉన్నాడు. వాడు ఇంకా చావలేదు. అరుగు ఉరిపోసుకొని చచ్చిపోయాడు అనుకుంటున్నారా? వాడి శవం చచ్చిపోయింది, వాడి శరీరం చచ్చిపోయింది, వాడి గుణాలు మాత్రం ఇంకా చావలేదు. వాడి గుణాలు ఈ రోజుకి మనలో బతికే ఉన్నాయి, ఇంకా మొలకలు మనలో బతికే ఉన్నాయి. వాడు పొట్ట పగిలి చచ్చిపోయింది చూసారు, అది ఇస్కరియోతు యూదా కదా. వాడి శవం చచ్చిపోయింది అక్కడ, వాడి శరీరం చచ్చిపోయింది అక్కడ. వాడి గుణాలు ఇంకా చావల. పాకి 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 క్రైస్తవ్యం అంతా విస్తరించిన ఈరోజు వాడి గుణాలు. అందరిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ప్రభువు లేడండి. ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నాం కదా. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తు నిజంగా ధరించుకున్నాం మనం? క్రీస్తు లాంటి పనులు చేస్తున్నావా? క్రీస్తులా బ్రతకగలుగుతున్నావా? దేవుడి కోసం చావుకైనా సిద్ధపడుతున్నావా? లేదు, అమ్మేసుకుంటున్నాం. అంటే మనలో ఎవడున్నాడు? యూదా ఉన్నాడు మనలో. ఇస్కరియోతు యూదా అనగానే వ్యక్తిని చూడమాకండి, వాడి గుణాన్ని చూడండి. ఆ గుణం ఈ రోజుకి అందరిలో బ్రతికే ఉంది. బరబ్బా తెలుసు కదా మీకు? బరబ్బా తెలుసా? ఎవరు బరబ్బా? ఎవరు? యేసు ప్రభువుని. బరబ్బాని ముందు పెడితే ఎవరిని ఎన్నుకున్నారు వీళ్ళు? బరబ్బా అంటే అర్థం ఏంటి? అబ్బా అంటే తండ్రికి తగ్గ కొడుకు అని అర్థం. అంటే కొడుకు, అబ్బా అంటే తండ్రి. తండ్రికి తగ్గ కొడుకుగా ఉండాలని దేవుడు ఆ పేరు పెట్టాడు వాడికి. కానీ ఆ పేరు వాడు బతకలేదండి. వాడేం చేశాడు? తండ్రికి తగ్గ కొడుకు ఉన్నాడా? ఎలా ఉన్నాడు వాడు? వెన్నుపోటు దొంగగా మారిపోయాడు, దోపిడి దొంగగా మారిపోయాడు, బంతిపోటు దొంగగా మారిపోయాడు. చివరికి బరబ్బా ఎవరికి సూచన అనుకున్నారు? బరబ్బా అంటే వాస్తవానికి ఆ రోజు పస్కా పండగప్పుడు యేసుప్రభుని ముందు పెట్టారు, బరబ్బాని ముందు పెట్టారు. విడుదల చేసే అవకాశం ఇద్దరు ఒకళ్ళకైతే ఉంది. అసలు వాస్తవానికి సిలువెక్కించాల్సింది ఎవరిని? ప్రభువునా బరబ్బానే? ఎందుకు? పాపం చేసింది ఎవరు? బందిపోటు దొంగ ఎవరు? ప్రభు. ఎవడైనా మానాన్ని కానీ శీలాన్ని కానీ ఎవరైనా దోచుకున్నాడు? ప్రభు మానాన్ని కోల్పోయిందని బ్రతికిచ్చాడు అమ్మ అని. ఏ రోజు డబ్బులు తీసుకున్నాడా? పైగా ఈయనే తిరిగిచ్చాడు చాలా మందికి. అలాంటి వాడండి, అలాంటి ప్రభువుని ఏం చేశారు వీళ్ళు? అంటే బరబ్బా మీద పడాల్సిన శిక్ష ఎవడి మీద పడింది? అంటే బరబ్బా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అనుకున్నారు? మనకే. మనం ఉన్నాం బరబ్బా ప్లేస్లో. అంటే శిక్ష ఎవరి మీద పడాలి? మన మీద. కానీ శిక్ష ఎవరి మీద పడింది? అంటే బరబ్బా ఎవరికి సూచన? మనకే. శిక్షకు అర్హులం మనం. బరబ్బా శిక్షకు అర్హుడు, యేసుప్రభు నీతిమంతుడు. శిక్ష పడాల్సిన వాడి మీద నుంచి శిక్ష తప్పించి
తన మీద ఆయన వేసుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనమే ఆ బరబ్బా స్థానంలో ఉన్నోళ్ళం. వ్యక్తి కాదు బరబ్బా అంటే, మనమే బరబ్బా. బరబ్బా మనం ఆ స్థానంలో ఉన్నాం. మన మీద శిక్ష పడాల్సింది. బరబ్బాలంటే మన మీద శిక్ష తీసుకెళ్ళి ఎవరు వేసుకున్నారు? ఆ బరబ్బాని దేవుడు ఎవరికి సూచనగా పెట్టాడు తెలుసా? మనలాగా పాపం చేసినా కానీ శిక్ష మన మీద పడకుండా తప్పించుకున్న మనకి దేవుడు సూచనగా పెట్టాడు. ఇందా చెప్పాను కదా, యెరూషలేము దేనికి సూచన? సంఘానికి. ఫరో ఎవరికి సూచన? సాతానికి. మోషే ఎవరికి సూచన? ప్రభుకి. ఇస్కరియోతు యూదా బరబ్బాలు ఎవరికి సూచన? మనకే సూచన. ప్రభు దగ్గరకు వచ్చి సహవాసం చేసి ఆయన ప్రేమను గుర్తెరగగా అమ్మేసుకున్న మనలాంటి వాళ్ళకి భవిష్యత్తులో వస్తారని ఎరిగి మన ప్లేస్లో యూదాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మనమే అమ్మేసాం. ప్రభుని అప్పగించింది మనమే. బరబ్బాని కూడా మనమే. ఆ శిక్షలో ఉంది మనమే. బరబ్బా లేడు అక్కడ. కాబట్టి ప్రియులారా, మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బరబ్బా ఇస్కరియోతు యూదా అక్కడెక్కడో చూసుకునేరు. లేదు, మనలోనే ఉన్నాడు. తొంగి చూసుకోండి ఒకసారి, ఇస్కరియోతు యూదా కనపడతాడు. దేవుడు లేడు ఈరోజు మనలో. దేవుడు ఎప్పుడో మన నుంచి వెళ్ళిపోయాడండి. మారు మనస్సు పొందటానికి దేవుడు ఆకాంక్షిస్తున్నాడు మన నుంచి. ఒకసారి మీరు ప్రకటన గ్రంథాన్ని తీయండి. మన బ్రతుకులు ఎలాగైపోయినాయి అంటే, ప్రకటన గ్రంథానికి వచ్చాడు. మన బ్రతుకులు ఎలాగైపోయినాయి అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. 14. లవదొకయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఎవరికి రాయాలట? సంఘపు. అంటే సంఘం అనగానే మారు మనస్సు పొందిన దాన్ని సంఘం అంటారా? పొందాల్సిన దాన్ని సంఘం అంటారా? సంఘం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మారు మనస్సు పొందిన మనందరం ఎవరం? సంఘం. అంటే మారు మనస్సు పొందాం మనందరం. దాని కింద ఏం జరిగిందో చూడండి. ఆమేననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుడు సృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. మనలో కూడా అంతేనండి. ఇక్కడ ఎవరు చల్లగా ఉన్నోళ్ళు లేరు, వెచ్చగా ఉన్న. చల్లగా వెచ్చ అంటే అర్థం ఏంటి? చల్ల అంటే శవానికి సూచన. శవం దగ్గరికి వెళ్ళి అలా పట్టుకొని శవం చేతులు ఎలా ఉంటాయి? వెచ్చకుంటే చల్లగా ఉంటాయి. ఎందుకు? రక్త ప్రసరణ ఏమైపోయింది? బ్లడ్ ప్రెషర్ డల్ అయిపోతే ఏమైపోద్ది? వేడి ఉండదు, చల్లబడిపోతుంది. అదే మిమ్మల్ని మీరు ఇలా పట్టుకొని చూసుకోండి, ఎలా ఉంటుంది? వేడిగా ఉండదు. ఇక్కడ పెట్టుకొని చూసుకోండి మెడ దగ్గర, ఎలా ఉంటుంది? అంటే వేడిగా ఉందంటే ఎవరికి సూచన? బతికుండటం అని లెక్క. చల్లగా ఉందంటే మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు అంటున్నాడు. అంటే చావనైనా చేస్తే మేలు, బ్రతకటమైనా బ్రతికైనా. మీరు ఎలా ఉన్నారట? నులివెచ్చ. అంటే ఇట్టానే బతికే ఉంటాం. బతికేమనుకునేటప్పుడు పడి చచ్చిపోతాం పాపం. అర్థమవుతుందా? మన సమాధి ఇంకా సావాల. మన సమాధి బాప్తీసం అప్పుడు సమాధి పొందామా మనం? బాప్తీసం పొందారా? బాప్తీసం పొందారా లేదా? సంపూర్ణంగా సావలేదు వాడు. అప్పుడప్పుడు బయటకు వస్తుంటాడు చచ్చిపోయినాడు. అప్పుడప్పుడు దెయ్యం. ఏ దెయ్యం? బాప్తీసానికి వెనకమాల ఉందే ఒక దెయ్యం మనలో బట్టు పీడిచ్చిందే. ప్రభు బాప్తీసం ద్వారా కడిగేశాడే. వాడప్పుడప్పుడు సమాధిని లేపుకొని దూరతుంటాడు మనలోకి వచ్చి పాపం చేయమని. చేస్తానే ఉంటాడు. నిజం చెప్పండి, బాప్తీసం పొందక మునుపున్న బతుకులు ఈరోజు ఎంతమందికి లేవండి? ఏమన్నా మారినాయా? ఏదో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం తప్ప బ్రతుకులో మార్పే లేదు. రొట్టె తీసుకుంటున్నాం, ఏదో ఆ గంట సేపు బాగుంటాం, ఆ గంట అయిపోగానే మన బ్రతుకులు మనయే. తిండి కోసం కకృతి ఆతృత పడిపోతున్నాం. ఏ తిండి? ఒక తిండి కోసం కాదు, పాప తిండి కోసం. అదే అంటున్నాడు ఇక్కడ. చదవండి. ఇంకా నులివెచ్చగా ఉన్నారు మీరు. ఇంకా నువ్వు వెచ్చగా చల్లగా ఉంటే మేలు రబ్బలా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. ఎవరంటున్నారండి? ప్రభు అండి. ప్రభువు ఏంటి? ఒకనాడు ప్రభువు మొహం మీద ఉమ్మేశారు. ఎవరు ఉమ్మేశారు? ఎవరు ఉమ్మేసే కదండి సిలివేసింది పాప మహానుభావుని. ఆయన ఒకనాడు ఉమ్మేయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు నాకు ఉమ్మేయాలనిపిస్తున్నాడు. అంటే ఉమ్మేసుకుని తుడుచుకున్న సాత్వికుడు, ఉమ్మేసుకొని మొత్తం శుభ్రం చేసుకున్న మహానుభావుడు తిరిగి మన మీద ఉమ్మేయాలనుకుంటున్నాడంటే మన బ్రతుకులు ఎలాగున్నాయో చూసుకోండి. అర్థమవుతుందా? ఇంకా చదవండి పక్కన. తిడుతున్నాడు మనం, నువ్వు దౌర్భాగ్యుడవు. అమ్మో, పెద్ద పెద్ద పదాలు. యేసుప్రభు కెరియర్లో ఎవరిని అంత పెద్ద పదాలు అలా హెరోదుని అక్కను వదిలేశాడు అంతే. అదేరా, యేసుప్రభు ఎక్కువ పదాలు మనకే ఉపయోగించాడు సంఘానికి. బయట ఉన్న వాళ్ళు కూడా అని పదాలు ఉపయోగించలే. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు,
గుడ్డోడివి, దిగంబరుడు, బట్టలేనోడివి, నువ్వు ఉన్నావని ఎరగట్లేదు. సంఘం ఈరోజు ఎలా ఉందంటే, సంఘం అది ఎవరికి రాస్తున్నాడు? అది సంఘం అంట దౌర్భాగ్యది అయిపోయిందంట, గుడ్డిది అయిపోయిందంట, దిక్కుమాలింది అయిపోయిందంట, దౌర్భాగ్యులది అయిపోయిందంట. కానీ అని ఎరగక ఏం జరుగుతుందట? అబ్బో సంఘాలు ఈరోజు అన్ని ఎలా అనుకుంటున్నాయంటే, బ్రదర్ మా సంఘం టాప్ బ్రదర్ అంతేనా, బ్రదర్ మా సంఘానికి 1,00,000 మంది వస్తారు బ్రదర్ అంటాడు హైదరాబాద్లో ఉన్న ఆయన. అసలు 4 షిఫ్ట్లు ఖాళీయే ఉండదు బ్రదర్ మా సంఘంలో, దశం భాగాలు అయితే ఓ భయంకరంగా వస్తుంటాయి బ్రదర్ అని ఎరుగక మన చదివి ఉండదన్నమాట. నేను బాగా ధనవంతుణ్ణి, అప్పుడు మా సంఘం బాగా ఆశీర్వదింపబడింది, అసలు మా సంఘంకి ఏమీ కొదువు లేదు, అందరూ ఉన్నాము అని నువ్వు ధనవృత్తి చేసుకునేటట్లు, అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దిశమున సిగ్గు కనపడకుండా ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును పెట్టుకో అంటున్నాడు. కన్నులకు కాటుకు పెట్టుకుంటారు ముందు అంటున్నాడు సంఘాలకు దేవుడు. కన్నుల కాటుకేంటి? సంఘాన్ని అంటున్నాడు ముందు నీ కళ్ళ కాటుకు పెట్టుకోండి అంటున్నాడు అండి. కాటుక అనగానే దేనికంటేనండి, మీరు రాత్రిపూట కాటుక పెట్టి అలా పనుకున్నారు అనుకోండి, తెల్లార అయ్యేటప్పటికి ఈ లోపల కనుగుడ్డు లోపల ఉన్నటువంటి ఆ దుమ్ము ధూళి అంతా ఏమైపోద్ది? కాటుకు అంటుకుపోయి తర్వాత పొద్దునే కాటుకి ఇలా తీయంగానే అలా చేతికి వచ్చింది. అంటే కళ్ళు ఏమైపోతాయి? కాటుకు పెట్టుకుంటే శుభ్రపడతాయి. మనం కూడా గుడ్డోళం అయిపోయి ఆత్మీయంగా మన కళ్ళు ఏమైపోయినాయి? పాపం అనే చెమ్మ కమ్మింది మనకి, పాపం అనే మేఘం గమ్మింది మనకి, మబ్బు గమ్మింది మనకి. ఆ మబ్బు గమ్మిన తర్వాత దేవుడు అన్నాడు కాటుక పెట్టుకో అంటున్నాడు. వాక్యం అనే కాటుక, అది ఏ కాటుక? వాక్యం అనే కాటుక. అలా పెట్టుకుంటే వాక్యం అనే కాటుక పాపాన్ని తీసేసిద్ది. ముందు మీరు కాటుక కొనుక్కోండి రా అంటున్నాడు దేవుడు. ఇంకా చదవండి పక్కన, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఆల్రెడీ సంఘం అంటేనే ఏంటనిందా మనం చదువుకున్నాం. ఆల్రెడీ సంఘం అంటే ఏంటి? మారు మనసు పొందినదా పొందనిదే? ఆల్రెడీ పొందిందే సంఘం, పొందబట్టే సంఘం అన్నాం. మరలా మారు మనసు పొందమంటున్నాడు. అంటే మారు మనసు లేదా? అంటే బాప్తీసం పొందిన ఈ సంఘంతో చెప్తున్నాడు మీరు మళ్ళా బాప్తీసం పొందండి రా అని చెప్తున్నాడు. అంటే ఇంకా చావలేదా వాడు పాతోడు? ఇంకా చావలా, వాడు ఇంకా వస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు మన దగ్గరికి బయటికి. ఆ పాత వ్యాపకుడు ఇంకా మనలో బయట పడుతూనే ఉంటాడు అప్పుడప్పుడు. ఈ రోజుకి బాప్తీసం చేయకముందు పాపాలు ఈ రోజుకి మనం చేస్తూనే ఉన్నాం. ఆ రోజు పాపాలు ఈ రోజు చేయట్లేదా? ఆ రోజు సీరియల్ చూస్తున్నారు, ఈ రోజు సీరియల్, ఆ రోజు మందులు, ఈ రోజు మందులు. అసలు బాప్తీసం కూడా ఉపయోగం ఏంటో అర్థం కావట్లేదండి ఈ రోజు క్రైస్తవ సమాజానికి. ఏదో తీసుకోమన్నాడు మునగటమే కదా అని మునుగుతున్నాను తప్ప ఎందుకు మునగమన్నాడు, మునిగిన తర్వాత ఏం చెయ్యాలో ఒక్కళ్ళం కూడా పట్టించుకోవట్లేదు. అసలు జ్ఞాపకాలని విడిచిపెట్టేశాం మనలో. మళ్ళీ ఈరోజు ఎవరున్నారు తెలుసా? క్రీస్తు లేడు, ఒక యోధా ఉన్నాడు. యోధా అంటే ఎవరు? దేవుడి స్తుతించాల్సిన వాడు. ఏం చేశాడు? అమ్మేశాడు. మనం కూడా అదే చేస్తున్నాం. అందుకని ఆ పేరు పెట్టాడు ఆయనకి. పేరు ఎందుకు పెట్టాడు అర్థమవుతుందా? యోధా అనగానే అర్థం ఏంటి? స్తుతించాలి. కానీ వీడేం చేశాడు? అమ్మేశాడు. మీరు కూడా స్తుతించాలి, కానీ మీరు కూడా అమ్మేస్తున్నారు కదా. మనకి సూచనగా పేరు పెట్టాడు అక్కడ ఆయనకి. పేరు ఎందుకు పెట్టాడు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? స్తుతించాల్సిన మనం ఈరోజు మనం ఏం చేస్తున్నాం? స్తుతించాల్సిన మనం అమ్మేసుకుంటున్నాం దేవుణ్ణి. ప్రతి చిన్నదానికి దేవుణ్ణి అమ్మేసుకుంటున్నాం. అమ్మేసుకోవడం అంటే ఏంటి? దేవుణ్ణి పక్కన పెట్టి మిగతా వాళ్ళని ప్రేమించడమే ప్రభువుని అమ్మేసుకోవటం అంటే. స్తుతించాల్సిన మనం అమ్మేసుకుంటున్నాం. ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలి. అందుకే నేను ఆయన వీడికి యోధా అనే పేరు పెట్టి. ఎందుకో తెలుసా? అసలు అర్థం స్తుతించాలని. కానీ వీడేం చేస్తున్నాడో తెలుసా? అమ్మేస్తాడు. అంటే ఈ పేరుకు తగ్గ బ్రతుకు అనేది లేదు. ఈరోజు చాలా మంది పేర్లు ఉంటాయండి, క్రైస్తవ పేర్లు. పేరు ఒకటి, వీడు చేసే పని ఒకటి. ఏమైనా సంబంధం ఉందా? మధ్య పేపర్ రోజు దావీదు ఎవడంటే స్టోట్పురం గజదొంగీడు. ఆ రోజు దావీదు ఏం చేశాడు? శత్రువుని చంపితే వీడు దొంగతనాలు చేసుకుంటా బతుకుతున్నాడు. ఏసురత్నాలు, ఏసుపాదాలు పెట్టుకుంటారు. ఒక్కడైనా బ్రతుకు తగ్గ బ్రతుకుందండి? పేరు ఒకటి, చేస్తుంది ఒకటి. మనం కూడా అంతే. అసలు మనందరం యూతులుగా ఉండాల్సిన వాళ్ళు, అనగా స్తుతించాల్సిన వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం? అందుకని మనం ఎవరం అన్నమాట? కెరియతులో ఉన్న యోధాలం. పేరు బాగుంది కానీ తీరు అనేది యోధా. పేరు బాగుంది కానీ తీరు మనకు కూడా పేరు బాగుంది. క్రైస్తవుల పేరు బాగుంది కానీ తీరు మనకి సూచనే వాడు. పేరు బాగుండి తీరు బాగోలేని నేటి క్రైస్తవ సమాజానికి సూచన ఎవరు? నాటి యోధా. తండ్రికి తగ్గ కొడుకులుగా ఉండాలి, వాస్తవానికి అబ్బాగా ఉండాలి. కానీ మనం ఏమైపోయాం? బందిపోటు దొంగలుగా మారిపోయాం. వాడు కూడా మనకే సూచన.
ఇస్కరియోతు యూదా ఎవడయ్యానంటే పేరు ఒకటి పెట్టుకొని క్రియలు ఒకటి చేసే మనలాంటోడికే ఇస్కరియోతు యూదా ఎవరు? సూచన. వాడు వ్యక్తి కాదు, మనలాంటి వాళ్ళందరికీ ఒక ప్రతినిధి వాడు. మనలాంటి వాళ్ళందరినీ ఒక శరీరం రూపంలో తెలియజేయాలనుకున్నాడు దేవుడు. అక్కడ మనందరినీ పెట్టలేడు కదా, అక్కడ మీ క్యారెక్టర్లన్నీ ఆ శరీరంలో చూపిస్తున్నాడు. డబ్బు కాశపడుతున్నావా? ఆ శరీరంలో చూపిస్తున్నాడు. పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నావా? ఆ శరీరంలో చూపిస్తున్నాడు. నీతిగా ఉన్నానని అనుకుంటూ చివరికి చచ్చిపోతున్నారు, మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారని చెప్పటానికి మన క్యారెక్టర్లన్నీ ఒక క్యారెక్టర్లో చూపించాలనుకున్నాడు. ఆ క్యారెక్టర్కి దేవుడు పెట్టిన పేరే ఏం పేరు? ఇస్కరియోతు యూదా. ఆ వ్యక్తిని చూడకండి, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. వాడి గుణాలను చూడండి, ఈ రోజుకి బ్రతికే ఉన్నాయి మనలో. కాబట్టి ప్రియులారా, ఎవరయ్యా ఇస్కరియోతు యూదా అంటే మనలోనే దాగుకొని మనలానే ప్రభువు నమ్మేసుకున్న మనమే ఆ ఇస్కరియోతు యూదాను. ఎవడో కాదు, వాడు బాప్తిసం పొందాడు. అవునా? యూదా బాప్తిసం పొందలేదా? అందరూ పొందిన వాళ్ళే, 12 మంది శిష్యులు పొందిన వాళ్ళే. పొందిన వాళ్ళు మారు మనసు ఉందా? మరి మనలాంటి వాడేవాడు, మనం కూడా బాప్తిసం ఉంది, మళ్ళా మారు మనసు ఉందా? మనలాంటోడికి సూచనేవాడు. కాబట్టి ప్రియులారా, యూదా అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కిరియత్ అనే పట్టణంలో, పాపిష్టి పట్టణంలో ఉంటూ పేరు మంచిగా పెట్టుకుంటూ బ్రతుకు బాగలేనోడు. మనం కూడా అంతే, సాతాను కాపురం ఉన్న స్థలాల్లో ఉన్నాం, దౌర్భాగ్యపు పట్టణాల్లో ఉన్నాం, పేరు బాగానే క్రైస్తవులుగా ఉన్నాం, కానీ బ్రతుకులు మాత్రం బాగా. కాబట్టి యూదా అనేవాడు ఎవరో మీరు గుర్తుపట్టండి. ఒక వ్యక్తిని చూడకండి, గుణగణాలను చూడండి. వాడు ఎక్కడో లేడు, వాడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. కనిపెడితే కనపడతాడు. లేదు నన్ను క్రీస్తున్న భ్రమపడుతున్నావా? ప్రభువే తిడుతున్నాడు ఇక్కడ సంఘాన్ని. కాటుక పెట్టుకోమని చెప్తున్నాడు. దిగంబరిగా ఉన్నావు, దిశమూలన కప్పుకో అని చెప్తున్నాడు. మనలో ఎంతమంది ఉన్నామో మీరే ఆలోచించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ ప్రేమ నమ్మకము కలిగిన ప్రభువా నాయన తండ్రి, ఇస్కరియోతు యూదా ప్రతి పేరు, ఆ పేరుకు భావాలు, ఒక ఆదాం అంటే ఏంటి, ఒక మోషే అంటే ఏంటి, ఒక యెషయా అంటే ఏంటి, ఒక డానియేల్ అంటే ఏంటి, అదేవిధంగా ప్రభు ఒక యెషయా కొడుకు షేరయాషూబుకున్నటువంటి నామకరణం ఎందుకు పెట్టారు, చాకిరేవు దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు, 7వ అధ్యాయం ఆంతర్యం ఏంటి? అంతేకాదు ప్రభు, అసలు ఈ యూదా అంటే అర్థం ఏంటి? అసలు మేమందరం ఎవరో, మా బ్రతుకులు ఎలా ఉన్నాయి? యూదాలాగా బాప్తీసం పొందాము, కానీ యూదాలాగా డబ్బు మీద వ్యామోహం పోలేదు. యూదాలాగానే బాప్తిజం పొందాము, కానీ యూదాలని ప్రతి చిన్నదానికి, ప్రతి 30 వెండి నాణ్యాలకి ప్రభువు నమ్మేసుకుంటున్నాం. యూదాలా బాప్తిజం పొందాము, పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాము. యూదాలా బాప్తిజం పొందాము, యూదాలా ఉరిపోసుకొని మాకు మేమే పొడుచుకొని చచ్చిపోతున్నాం. మాలాంటి సార్వత్రిక లక్షణాలకి సూచన ఆ ఇస్కరియోతు యూదా. వాడిని మీరు సూచనగా పెట్టారు ప్రభు ఈ లోకానికి. కాబట్టి నాయన, కుమారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని, ఎవ్వడు ఇక్కడ ఇస్కరియోతు యూదాలా ఉండకూడదు. ఏషావు లాంటి వ్యభిచారి అయినను, భ్రష్టుడైనను మాలో ఉండకుండా మేము జాగ్రత్త పడాలి ప్రభు. ఒక మంచి నీతియుక్తమైన మంచి వ్యక్తిని మాకు ప్రసాదించండి. మా ప్రభు అయిన యేసు వల్లే అన్ని విషయాలు పోరాటం చేసి ధన మాన ప్రతి విషయంలో మమ్మల్ని మేము కాపాడుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. చిన్ని ప్రార్థన యేసునాథుని దివ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. పిల్లలు మీ అందరికీ ఇస్తాను. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి మరి శాంసన్ బ్రదర్ గారిని మరి చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా మనవి చేస్తున్నాను.